వెయ్యిరా చెయ్యి వెయ్యిరా ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా అక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా ఏదేదో చేసేయరా అరే కావులికే రారా కసినరా హే వచ్చేసారా ఓకే నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నామినేషన్ ఎపిసోడ్కి ఎట్లున్నాయి నామినేషన్లు మంచిగా ఉన్నాయా నామినేషన్లు అందులో వాళ్ళు చేస్తున్న డామినేషన్లు అందులో వాళ్ళు వేస్తున్న అలిగేషన్లు అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఎట్లా అనిపించింది మీకు? ఇప్పుడు తనుజ కళ్యాణ్ దగ్గరికి పోయి హే రే చెయ్యి వేయరా, ఇలా తీసానా నీ చెయ్యి వెయ్యిరా, నువ్వు చెయ్యి వేయరా, ఇలాను నన్ను ప్యాంపర్ చేయరా, సప్పట్లు సప్పట్లు విజిల్లు ఎట్లా అనిపించినాయి? సప్పట్లు కూడా బుద్దయిందా, విజిల్ ఏ బుద్దయిందా తనుజ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? వావ్ వావ్ వాట్ ఎ వండర్. కళ్యాణ్ ఇమాన్యుల్కి ఫస్సాకే ఇమాన్యుల్ భరణికి పొడిచిందని అందరూ అంటుంటే ఇమాన్యుల్కే పొడిచాడు కళ్యాణ్. నేను తనుజని నామినేట్ చేస్తా అని చెప్పి టికెట్ తీసుకుపోయి ఇష్టం ఉన్న వాళ్ళకి నామినేట్ చేసుకున్నాను అన్నట్టు. తనుజని నామినేట్ చేస్తా అనుకుంటావు కదా నువ్వు. నేను తనుజని నామినేట్ చేస్తా అంటే నాకు టికెట్ ఇచ్చినావు కదా, నా తనుజ నేనెందుకు చేస్తాను రా నామినేటు, నేను సంజన గర్లాని మీ మమ్మీని చేస్తారా నామినేటు అని అనుకొని పొడిచేశాడు. ఏం ఓకే, ఒక్క నిమిషం. ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకసారి డ్రీం ఫ్లాష్ బ్యాక్లోకి పోతున్నాం మనం. ఎప్పుడు ఎక్కడికంటే ఎపిసోడ్ కాదు, సీజన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్లో ఈ ఓనర్స్ టెనెంట్స్ అనే బ్యాచ్ లాగా కామనర్స్ అంతా ఓనర్స్కి వచ్చారు, ఈ సెలబ్రిటీస్ అంతా టెనెంట్స్కి వచ్చారు. అప్పుడు ఒక కంటెస్టెంట్, సెలబ్రిటీస్లో ఉన్న కంటెస్టెంట్ రీతు చౌదరి అనే కంటెస్టెంట్ ఇక్కడ ఓనర్స్ తోటి బాగా క్లోజ్గా ఉంటే మనకి ఫుడ్ టైంకి దొరుకుతుంది, ఇబ్బందికరంగా ఉండదు అని అందరితో బాగా క్లోజ్, ఎస్పెషల్లీ యూత్ అండ్ యంగ్ బ్లడ్, ఉడుకు రక్తంతో ఉడికిపోతున్న వేడి సెగలు కక్కుతున్న ఇద్దరు యంగ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళిద్దరితో బాగా క్లోజ్గా ఉండడానికి ట్రై చేసింది. ఎందుకంటే వాళ్ళైతే హే కొంచెం నాకు ఫుడ్ అనగానే తీసుకో లడ్డు ఫుడ్ అన్నీ పెడతారు కదా, అట్లని చెప్పి వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేలాగా అక్కడ మూవ్ అయింది. దట్స్ వై షీ ఈజ్ వెరీ క్లోజ్ టు దిమన్ పవన్. ఎట్ ద సేమ్ టైం బోలు గడిగే ఈ మానిటర్ కాబట్టి ఆ బోలు గడిగే దాంట్లో పడి రెగ్యులర్గా బాగా క్లోజ్ అయిపోయారు. వాళ్ళిద్దరు బాగుంది. అయితే వీళ్ళిద్దరు క్లోజ్ అవుతుంటే నాకెక్కడ దొరకలేదు, ఎవరో ఒకరు అమ్మాయి దొరికితే వాళ్ళతో ట్రాక్ వేసుకుంటే మనం ముందరికి పోవచ్చు అనే కాన్సెప్ట్తో ఉన్న కళ్యాణ్ కాలు గాలిన పిల్లి లెక్క దిక్కులు పెక్కటిల్లేలా దిక్కులన్నీ చూసి ఆగమాగం అయిపోయి ఎవరు లేరు మనం కూడా రీతుని తలుకుందాం అని చెప్పి రీతుని క్లోజ్ చేసుకోవడానికి, రీతుతో బాండ్ ఏర్పాటు చేయడానికి ఒక పర్సన్ పోతే ఇంకో పర్సన్ అసలు రికామ్ లేకుండా, అంటే ఖాళీ లేకుండా రీతు చెప్తూ ఇక బెల్లం చుట్టూ ఈగలాలినట్టు ఇద్దరు చుట్టూ తిరుగుతూ ఉండేది. యాక్చువల్లీ రీతు ఎక్కువ శాతం డిమాండ్ తోటి ఉండేది, ఎందుకంటే ఏజ్ అనేది కూడా చూసుకుంటుంది కదా, ఇతను చిన్నపిల్లగాడు అనే పాయింట్ ఒకటి ఉన్నది కదా. సో అందులో ఏజ్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి డిమాండ్తో ఎక్కువ క్లోజ్గా ఉండడానికి ట్రై చేసింది. అయినా కానీ కళ్యాణ్ ఆపలే, సందు దొరికినప్పుడల్లా ఓదార్పు నెపంతో ఏమేం చేసిండో మనం అందరం చూసినాం. అదంతా కూడా మళ్ళీ కొంతమంది ఇప్పుడు ఫ్యాన్లని, ఫ్యాన్ పేజ్లని, ఏసీలని, ఇంకా పనికిరాని ట్యాగ్లు వేసుకుని తిరిగేటోళ్ళంతా ఏమంటారంటే ఓదార్పుకి తెలియదారా నీకు మీనింగ్, ఓదార్పు ఈజ్ డిఫరెంట్, సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అంటే సంథింగే ఓదార్పు రూపంలో అందించే ప్రయత్నం చేసింది అనేది కూడా మనకు తెలుసు. ఏంటంటే కళ్ళు బయర్లు కమ్మిన వాళ్ళకి మాత్రమే కళ్ళు పచ్చ కామెరలోని లోకం అంతా పచ్చగా కనబడేటట్టు ఇది వాళ్ళకి ఏంటంటే గ్రీన్ కామెర్లు అన్నట్టు ఏం చూసినా కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అయితే ఆ టైప్లో అప్పుడు అటు నడిపిస్తూ ఉంటే ఆ ట్రాక్ సెట్ కాలే, ట్రయాంగిల్ అయింది. ఆ ట్రయాంగిల్ వర్కౌట్ అవుతలేదు, ఎంత చేసినా కానీ అటు సైడే ఎక్కువ మొగ్గు చూపుతుంది. ఎప్పుడన్నా అతనితో పంచాయతీ అయినప్పుడు మాత్రం ఇతని దగ్గరికి వస్తుంది, అప్పుడే ఈ ఓదార్పు యాత్రలని సాగుతాను. ఇదంతా కాదని చెప్పి అప్పుడు తనుజ ఎంట్రైన్ సీన్లోకి అప్పుడు కూడా తనుజ కవ్విస్తూ నవ్విస్తూ చుట్టుపక్కల తిరుగుతూ ఉండేది. యాక్చువల్లీ తనుజ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏంటంటే ఇక్కడ జస్ట్ అట్లా ఒక తోడు, ఒక ఫ్రెండు, ఒక క్లోజ్ బాండు కవ్వించి నవ్వించి అలా చుట్టూ తిప్పుకుంటే సరిపోతుంది, జస్ట్ చుట్టూ తిప్పుకోవడానికి ఉంటే సరిపోతుంది అనే కాన్సెప్ట్ తోటి అలా నడుస్తూ ఉండేది. అయితే అప్పుడు కూడా కొన్నిసార్లు వీళ్ళకి టెస్ట్ చేసింది, అంటే నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు, నీకు ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు, ఎవరినన్నా సేవ్ చేయాలంటే రీతుని తనుజని సేవ్ చేయాలంటే ఎవరిని సేవ్ చేస్తా అంటే డిమాండ్ పవన్ రీతు అని చెప్పడం, లేదంటే శ్రీజ అని చెప్పడము, ఇటు వచ్చి కళ్యాణ్ కూడా శ్రీజ అని ప్రియా అని వీళ్ళ పేర్లు చెప్పడం, అండ్ రీతు పేరు చెప్పడం, రీతు తనుజ ఉంటే రీతు నాకు బాగా క్లోజ్ అయింది కాబట్టి రీతు అని పేరు చెప్పడం, ఇవన్నీ చెప్పేసరికి తనుజ హట్టే ఓకే మనకి వీళ్ళు మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తలేరా, ఇది కాదు మనం నాన్న బాండ్కి అతుక్కొని ఉందాం, అక్కడ ఆయనైతే నాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళ కోసం దండ ఆడడం.
ఆ తర్వాత రీతు అస్సలు సెట్ కాకపోయేసరికి కంప్లీట్గా అటు సైడే ఉండేసరికి అప్పుడు తనుజాని అలా తనుజాతో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నం చేయడం. అండ్ థర్డ్ వారం ఎప్పుడైతే కథ మారిపోయిందో అప్పటి నుంచి కంప్లీట్గా తనుజ సైడ్ తిరిగిపోవడం. అండ్ కొన్నిసార్లు లిటరలీ డైరెక్ట్గా నాకు సీరియల్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తావా, సీరియల్లో ఛాన్సులు ఇప్పిస్తావా, నాకు సీరియల్లోకి రావాలని ఉంది ప్లీజ్ ఇప్పిస్తావా అని చెప్పి రిక్వెస్ట్ చేయడం. అండ్ ఎక్కువ శాతం క్లోజ్గా ఉండడానికి ట్రై చేయడం. అప్పుడు కూడా ఆమె చేతి ఇదిలించుకొని పోతున్నా కానీ చేతి పట్టుకోవడానికి ట్రై చేయడం, వద్దు అన్నా కానీ పట్టుకోవడానికి ట్రై చేయడం. ఆమె కూడా వద్దు వద్దు అంటూనే దగ్గరికి వచ్చి కొంచెం క్లోజ్గా ఉండడానికి ప్రయత్నం చేయడం. ఇవన్నీ స్టార్టింగ్లో జరిగినాయి. గత 5 వారాలుగా జరుగుతూ వచ్చి ఏంటి తొండం ముదిరి ఊసరవెల్లిలాగా తయారై బాండ్లు బగ్గా తుక్కుపోయిన తర్వాత ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళు అనేటోళ్ళు వచ్చిర్రు. వచ్చినప్పటి నుంచి యాక్చువల్లీ దివ్య రాగానే ఫాదర్ డాటర్ బాండ్ దగ్గర పెద్ద బ్రేక్ పడ్డది. ఆ టైం నుంచి ఇంకా ఈ కళ్యాణ్కి ఇంకా బాగా క్లోజ్. అండ్ కళ్యాణ్తో కలిసి టీమప్ అయి ఆడాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఫాదర్ బాండ్కి కూతురు బాండ్కి ఉన్న పెద్ద బాండ్ బ్రేక్ తోటి వీళ్ళతోటి ఇంకా అటాచ్మెంట్లు పెరిగిపోవడం, ఇంకా అర్థం చేసుకోవడం, విపరీతంగా అర్థం చేసుకోవడం, సూపర్గా అర్థం చేసుకోవడం, సూపర్ కిస్సే ఊపర్ అర్థం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. సో ఈ బాండ్స్ అన్నీ అలా ఫామ్ అవుతూ వచ్చినాయి. ఇవి బిగ్ బాస్ స్నేహించుకోవడం అనే బాండ్స్. ఇక్కడ ఏంటంటే ప్రేమ అనేది ఉండదు, లవ్ గివ్ కాదు, ఫ్రెండ్షిప్ అంటే కాదు, మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే కాదు, కంఫర్ట్ జోన్ అంటారు. వీటికి విపరీతమైన పేర్లు, కొత్త నానార్థాలు, పర్యాయ పదాలు పెట్టేసి రకరకాల, అంటే మనం ఏదన్నా ఒక మాట అన్నాం అనుకో, అంటే ఇది లవ్ ట్రాక్ లెక్క ఉందంటే ఇది లవ్ గివ్ అని మాట్లాడక ఏం మాట్లాడుతున్నావు, కళ్ళు పోతే నీకేం మాట్లాడుతావు, పిసానా నీకు లవ్? ఇక్కడ లవ్ ఎక్కడుంది? లవ్ కాదు, ఇది ఫ్రెండ్షిప్ కూడా కాదు, ఫ్రెండ్షిప్కి మించి అది ఏంది, దాని పేరు చెప్పరా అయ్యా అంటే చెప్పరు, పేరు ఏమి ఉండదు అన్నట్టు. సో లైక్ దట్ అంత క్లోజ్నెస్ అనేది మనకు చూపిస్తూ ఉంటారు. ఒకరి కోసం ఒకరు పరితపించినట్టు కనబడుతుంది. అని ఇది ఓన్లీ మనకి పర్పస్ ఆఫ్ కంటెంట్ అనేది వాళ్ళకి మనసులో మెండుగా ఉంటుంది, మైండ్ నిండా మెండుగా ఉంటుంది అన్నట్టు, మైండ్ అంతా మెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఎటంటే అటు బెండ్ చేయగలుగుతారు. ఇదంతా ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ అబౌట్ కంటెంట్ క్రియేషన్. అండ్ ఇక్కడ ఉన్నంతసేపు మంచి క్లోజ్గా ఉండే ప్రయత్నం చేస్తారు, దట్స్ ఇట్. అంతకుమించి ఇంకేం లేదు. అది చూసి మనం పిక్చర్లాగా వీళ్ళు లవ్ చేసుకుంటారా, వీళ్ళ ట్రాకా, వీళ్ళు కావాలని చేస్తలేరా అని 100 క్వశ్చన్లు మనం వేసుకుంటాం. ఇవన్నీ ఫస్ట్ బొంద పెట్టండి. ఈ క్వశ్చన్లు అన్నింటిని బొంద పెట్టకపోతే మనం ఈ కాన్సెప్ట్లో మనం ముందుకు పోలేం. బిగ్ బాస్లో అమ్మాయి అబ్బాయి క్లోజ్ అవుతూ ఉంటారు. అది బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా ఒకరు లోపలికి పోయి నీకు అమ్మాయి ఎవరినన్నా తలుక్కో, వాళ్ళు ఎంకరేజ్ చేసిరనుకో కథ ముందుకు పో, మేము ఆల్రెడీ అమ్మాయిలకు కూడా చెప్పి పెట్టినా, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు కొంత అని చెప్పి ఇది చెప్తారు అనేది ఆల్రెడీ ప్రీవియస్ వెళ్ళొచ్చిన కంటెస్టెంట్ కొంతమంది చెప్పిన వార్త, నిజమైన ముచ్చట. దీంట్లో దాపరికం లేదు. యంగ్ అబ్బాయి ఉంటే యంగ్ అమ్మాయి ఉంటే చూడండి, కంటెస్టెంట్గా తీసుకుంటాం, కొంచెం బాగా గుడ్ లుకింగ్ ఉంటే చాలు, కొంచెం డేర్గా బోల్డ్గా ఉండేటట్టు ఉంటే చాలు అని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్లు పెడుతుంటారు. ఆ రిక్వెస్ట్లో భాగంగా వీళ్ళని పంపిస్తుంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి తలుక్కోమని చెప్తారు అన్నట్టు. ఎందుకు? ఆ కంటెంట్ బాగుంటుంది. ఎన్ని జనాలు ఎర్రి గొర్రె లెక్క ఇంటర్ అవన్నీ, అరే హ్యాష్ ట్యాగ్ అని చెప్పి వీళ్ళ హ్యాష్ ట్యాగ్ తయారు చేస్తారు. రీతు పవనాలు అట్లాంటి హ్యాష్ ట్యాగులు తయారు చేసి పెడతారు. పెట్టి వాళ్ళకి పేజీలు, ఫ్యాన్ పేజీలు. ఇప్పుడు కూడా చూడండి, కళ్యాణ్ తనుజ ఫ్యాన్ పేజ్ అంట, కళ్యాణ్ తనుజ ఫర్ ఎవర్ అట. ఉయ్యమ్మ, ఫర్ ఎవర్ ఎక్కడ అవుతారా పాపం వాళ్ళు, ఈ షో వరకే, ఇక షో వరకు ఉంటారు. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ఫర్ ఎవర్ అని పెడతారు, ఫ్యాన్ పేజ్ అని పెడతారు, ఇక రకరకాల పేర్లు. ఏంది సీజన్ నాన్ స్టాప్లో సింధు అని పెట్టేటోళ్ళు, అట్లా రకరకాల పేర్లు పెట్టి ఏదేదో రకాల పేర్లు పెట్టి అప్పటి మందం ఉన్న జస్ట్ ఇది ఒక షో. ఆ షోలో ఉన్న పర్సన్స్లా చూడకుండా వాళ్ళు ఏదో పర్సెప్షన్ చూపించడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ఏదో ఇన్సెప్షన్ సినిమా చూసినంత కింద మీద అయిపోయి వాళ్ళని పట్టుకొని తానులాడుతూ ఉంటాం. జస్ట్ లివ్ ఇట్. ఇప్పటి వరకే, ఈ సీజన్ వరకే వీళ్ళకి ఫ్రెండ్స్, ఈ సీజన్ వరకే వీళ్ళకి బాండ్స్, ఈ సీజన్ వరకే వాళ్ళ పులిహోర. రైట్, ఇప్పుడు మనం ప్రజెంట్కి వస్తాం. నామినేషన్స్లో కళ్యాణ్ తనుజని నామినేట్ చేసుకుందాం అనుకున్నాడు, అందుకని చెప్పి ఇమాన్యుయల్ దగ్గర నుంచి కార్డు తీసుకున్నాడు కదా, అదంతా ఫేక్. యా సరే చూద్దాంలే, అదంతా ఫేకా కాదా మనకి మిడ్నైట్ ముచ్చట్లో ఇంకా క్లారిటీ తెలుస్తుంది. అయ్యో రాత్రి కళ్యాణ్ తనుజ కూర్చుని ముచ్చట పెట్టుకుంటుర్రు అయ్యా, గంటల పొంటిలు పట్టి ముచ్చట్లు పెట్టుకుంటుర్రు అయ్యా. ఏందయ్యా ఇది? ఆయన నామినేట్ చేద్దాం అనుకునేది, ఈయన స్లిప్ ఇచ్చుడేంది, ఈ స్లిప్ తీసుకుని పోయి ఆయన నా వాళ్ళని నామినేట్ చేయమంటావా అని చెప్పి నీ వాళ్ళని నామినేట్ చేస్తానని నామినేట్ చేసినది. ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ్ తనుజ కూర్చుని ముచ్చట పెట్టుకునేది. అండ్ నేను ఇంతకంటే ముందు తనుజ బక్రా అయింది కదా అని చెప్పి నేను ప్రోమో రివ్యూ చేసిన.
ప్రోమో రివ్యూ చేసి పెడితే దాని కింద కామెంట్లలో ఓయ్ నువ్వు లైవ్ ఫాలో అవుతలేవు, లైవ్లో ఆమె అన్నది దివ్యల మాధురిగా అది దువ్వాడ మాధురి గురించి అన్నది, ఆమె నీ గురించి కాదు మాట్లాడేది అని రమ్య దగ్గర చెప్పిపోయి మాట్లాడింది, అది దువ్వాడ మాధురి గురించి అంటే అయ్యో నేను లైవ్లో మిస్ అయిన ఈ పాయింట్ నేను డైలాగ్ వినలేదే అని చెప్పి ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది. కట్ చేస్తే లైవ్ చూసిన ఇప్పుడు ఆ లైవ్ అంతా చూసరికి లేట్ అయింది. లైవ్ చూసి ఎపిసోడ్లో చూసిన తర్వాత ఆమె దువ్వాడ మాధురి గారికి ఏం చెప్పలే, ఊరికనే పోయి చెప్పి రమ్యతో పంచాయతీ జరుగుతున్నప్పుడే పోయి చెప్పింది. కానీ ఆ ఫ్లోలో అని నీకు చెప్తలే నువ్వు పోయి కూసపో అనుకుంటా పోయి చెప్పింది. అయినా అక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ మాట 2 చేతులు కలిస్తేనే సప్పట్లు, నోట్లో వేలు పెట్టి కొడితేనే విజులు, ఇవన్నీ చెప్పాల్సినవి ఎవరికి డైరెక్ట్గా దువ్వాడ మాధురికి చెప్పకూడదు. ఆమెనే కదా అన్నది ఆ మాట 2 చేతులు కలిస్తే సప్పట్లు అని. ఊరికైనా ఒక్క చేతితోటి కాదు కదా 2 చేతులు కలిస్తే సప్పట్లు అనేది ఎవరు, 2 సార్లు అనేది ఎవరు? ఆ వీడియో ఫుటేజ్ డైరెక్ట్గా నాగార్జున గారు వేసి చూపించిన తర్వాత కూడా తనుజ లిటరల్లీ దువ్వాడ మాధురితోటి బాగా క్లోజ్ ఉంటుంది. ఒక నిమిషం దుమ్మత్తుంది దగ్గరే, బాగా క్లోజ్ ఉండడం కాదు, రాసుకొని పూసుకొని తిరుగుతుంది, రాత్రి పగలు ఆమెతోటే ఉంటుంది, ఆమెతోటే కలిసి ఉంటుంది. ఈ కాలు మీద కాలేసి చెయ్యి మీద చేసి మంచి దగ్గర పట్టుకొని మమ్మీ మమ్మీ అన్న రేంజ్లో రాజా రజా 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 అనుకుంటా క్లోజ్గా ఉంటుంది. అసలు తన క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ ఒక పర్సన్ మాట్లాడినప్పుడు ఆ పర్సన్ మీద కోపం వస్తుంది. జెన్యున్గా నిజంగా ఆమె ఫేక్ కాకపోతే ఆ పర్సన్ మీద కోపం వస్తుంది, ఆ పర్సన్ మీద పంచాయతీ పెట్టుకోబుద్ది అవుతుంది, కరాఖండిగా అయితే అసలు మొహం చూడబుద్ధి కాదు, లేదంటే కరాఖండిగా కొట్టాడబుద్ధి అవుతుంది. ఈ 2 చేయకుండా ఉందంటే తను ఎక్కడ జెన్యున్ అబ్బా? తను ఈ షోలో నటిస్తుంది, ఈ పాత్ర ఈ సీజన్కి ఈ పాత్ర నటిస్తుంది, అంతే కదా. బర్నీ అన్నతోటి బాండు 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 ఆయన పోగానే ఇక్కడ మమ్మీ బాండ్ వచ్చింది, ఈ మమ్మీ బాండ్తోటి ముంగడ పోతుంది తప్ప లిటరల్లీ తన క్యారెక్టర్ని పొల్యూట్ చేస్తూ తన క్యారెక్టర్ని అది తక్కువ చేసి మాట్లాడిన పర్సన్ని పట్టుకొని గట్టిగా మాట్లాడుతుంది కదా. ఇప్పుడు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసి ఏంది చెయ్యేస్తంటే చెయ్యించుకుంటుంది, ఈ మీద లీనియస్ కాదా అని అన్నది అని చెప్పి అరే చెయ్యరా రుద్దురా, ఏంది ఇది, ఏం చూపిస్తుంది? దీన్ని మెచ్చుకొని ఈ కంటెంట్ని మెచ్చుకొని ఈ పర్సన్స్ని మెచ్చుకొని సప్పట్లు కొట్టి ఫుల్ ఆన్ ఫాలోయింగ్, ఫుల్ ఆన్ వీళ్ళకి పాజిటివ్ చేసి మాట్లాడాలని చెప్పి మసి పూసి మొత్తం ఇట్ట మసి మసి పూసి ఇదే మారేడుగా కాదు సార్ ఇదే మామిడిపండు సమ్మర్లో వచ్చింది చలికాలం తినండి అని చెప్పి ఇచ్చినట్టు ఉంది. ఏందబ్బా దీన్ని మార్చడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తారు, రాక్షస ప్రయత్నాలు చేసి దీన్ని పాజిటివ్గా మార్చే ప్రయత్నం చేస్తారు. మళ్ళా ఈ నిజాలు చెప్పేటోడికి వ్యూస్ ఉండవు, దరిద్రం. ఆ కళ్యాణ్కి ఇచ్చి పడేసింది అబ్బా సంజనక్క, గట్టిగా ఇచ్చి పడేసింది. నువ్వు 3వ వారం దాకా పండుకొని ఉన్నావు, ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత సడన్గా నిద్రలేసి పద్మనాభ సింహ అనగానే అని చెప్పి నీళ్ళు పోసుకుని నిద్రలేసి సడన్గా వచ్చి మంచి ఫేమ్ ఉన్న యాక్టర్ని పట్టుకుంటే మనం వర్కౌట్ అవుతుందని సీరియల్ యాక్టర్ ఎవరున్నారు మంచి ఫేమ్ ఉంది ఎవరని చెప్పి తనుజాని పట్టుకొని ఒక కంబం పాతి అంటే ఇది ఒక స్తంభం లాగా, స్తంభం మరి చెట్టు మరి రాసి దాని మీద తనుజాని రాసి తనుజ 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 తనిజ తనిజ అని చెప్పి ఆమె చుట్టూ ఆమె జా జా అన్నా కానీ ఎంబడి పట్టుకున్నావు, గజ్జిలేక పట్టుకొని తిరిగి ఈ మాత్రం సంపాదించుకొని పేరు నీది ఆటనా నీదా గేమ్ అని ఇవాళ మొత్తం ఒక్కొక్కరు ఓపెన్ అయ్యారు కదా. అంటే జేత్తడి పోచమ్మ గుడి బా ఇవాళ ఒక్కొక్కరు మొత్తం మాస్క్ వీక్ అవతల వారేస్తే ఇట్లా మాస్క్ తీయంగానే వేరేటోళ్ళు ఉంటారు చూడు సినిమాలల్లో, ఆ టైప్లో తీసిరయ్యా. చాలా బాగా అనిపించింది. అండ్ రమ్య మోక్ష చెప్పిన పాయింట్స్ అన్నీ రైటే కదా. షీఈ్ డ్రామా క్వీన్, మనం ఎన్నిసార్లు అనుకున్నాం షీఈ్ డ్రామా క్వీన్, జెన్యున్గా లేదు ఫేక్ చేస్తుంది, ఆ బాండ్స్ అన్ని ఫేక్ బాండ్స్ పెట్టుకొని అన్నీ అనుకుంటూ తిరుగుతుందని మనం చెప్పుకోలేదా? రమ్య కరెక్టే కదా. ఇప్పుడు రమ్యాన్ బక్రా అని చేసి రమ్యాన్ కాదు అని చెప్పి ఇప్పుడు ఎందుకంటే పెద్ద పిఆర్, పెద్ద ఫ్యాన్ బేసు, పెద్ద ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ చెప్పినా నమ్మని అంటే ఇట్లా ఒక గొర్రె పోతుంటే దాని ఇంకో గొర్రె పోతుంది, ఇంకో గొర్రె పోతుంది అన్నట్టుగా ఆ టైప్లో పోయేటోళ్ళు తప్ప చెప్పినా ఇననోళ్ళు నమ్మనోళ్ళు కళ్ళకు గట్టినట్టు కనబడుతున్నా కానీ చూసి కళ్ళున్న కబోదుల్లాగా బిహేవ్ చేసేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు రమ్య చెప్పింది దానిలో తప్పులేమున్నాయి? రమ్య చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్ కాదా చెప్పండి, ఒక్క మాట చెప్పండి. అండ్ ఈవెన్ మనకు లైవ్లో వచ్చింది ఒక డిస్కషన్ ఉంటుంది, ఏంటి నువ్వు వచ్చి వీళ్ళందరినీ నువ్వు వచ్చి వాళ్ళ గేమ్ను మార్చడానికి వచ్చావా, నువ్వు ఎందుకోసం వచ్చినావు, నువ్వు నీ గేమ్ ఆడడానికి రాలేదా, వాళ్ళ గేమ్లు మార్చడానికి వచ్చినావా? రే వినరా, రే డిమాను నువ్వు ఆమె దగ్గర పోయి క్లాసులు తీసుకోరా, నువ్వు మారిపోతావు, క్లాసులు తీసుకోరా అంటే రీతు నవ్వుతూ ఉంటుంది. రీతు వేసిందో పెద్ద స్కెచ్. యాక్చువల్లీ ఆయేషా పెట్టిన పాయింట్స్ అన్ని సూపర్ పాయింట్స్, ఆయేషా ఖతర్నాక్ పాయింట్స్ పెట్టింది. కాకపోతే ఏంది ఆ అరుపులు ఎందుకు, ఆ పిచ్చి అరుపుల వల్ల మొత్తం పోగొట్టుకుంది.
యాక్చువల్లీ పెట్టిన పాయింట్స్ రైట్ పాయింట్స్ కదా. అసలు బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది తెలియదా? మళ్ళీ దీనికి బయట ఎందుకు తీసుకుని వస్తారంటే, వీళ్ళకి 5 వీక్స్ బయట ఉండే అవకాశం వచ్చినప్పుడు, 5 వీక్స్ ఆట చూసినప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు బయట పాయింట్స్ కూడా పడతాయి, వస్తాయి, మాట్లాడతారు. బయట పాయింట్స్ అంటే ఏముందబ్బా, బయట ఉండి లోపల కదా చూసిరు వాళ్ళు. బయట ఉన్నప్పుడు లోపల చూసినాయి కదా వాళ్ళు వచ్చి మాట్లాడింది. బయట పాయింట్స్ అంటే వాళ్ళ చుట్టాలై, వాళ్ళ ఖాందాన్లో ఉన్న జాగ పంచాయతీలు ఏమైనా తెచ్చి మాట్లాడుతురా? ఈ షోలో జరిగిన పాయింట్సే కదా వాళ్ళు వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళు లోపల ఉన్న వాళ్ళకి, వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఆడిన ఆట గురించి వీళ్ళు వచ్చి మాట్లాడొద్దా? వీళ్ళు ఎందుకున్నారు మరి బయట? ఎందుకంటే బిగ్ బాస్ ఎక్కడ కనబడితే అక్కడ కళ్ళు మూసుకొని తిరగాలనా, లేదంటే ఎపిసోడ్స్ చూడొద్దా? బ్లాక్లో పెట్టుకోవాలన్నా హాట్స్టార్ అకౌంట్ని? కనబడుతుంది, ఎపిసోడ్లు చూస్తారు, చూసినప్పుడు గట్టిగా మాట్లాడతారు. చూడకపోతే తప్పు. యుద్ధానికి పోతూ నేను యుద్ధానికి సంబంధించిన కళలు నేర్చుకోకుండా పోతున్నా అంటే తప్పు. నేర్చుకొని పోతే తప్పు ఎందుకు అవుతుంది? రమ్య కావచ్చు, ఆయేష కావచ్చు, ఎపిసోడ్స్ చూసి అందులో ఉన్న పాయింట్స్ మీద మాట్లాడితే తప్పు ఎందుకు అవుతుంది? మార్చడానికి వచ్చిందిరా నిన్ను, అరే మారిపోయారు, మొత్తం మారిపోతావు అని ఎక్కిరిస్తుంది తనుజ. అక్కడ అంటే రమ్య నా ఫ్రెండు, వాడు రాంగ్ ట్రాక్లో పోతుంటే వాడిని రైట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా, తప్పే ఉంది అని అంటది. తప్పేముందంటే చేయరా, అరే అరే రాంగ్గా పోతున్నావు, రైట్ అవుతావు, అరే పోరా అంటుంది. మ్యానిపులేట్, వాడు ఎక్కడ వెనకబడ్డాడో వాడికి చెప్తే తప్పే ఉంది ఇందులో అని ఆమె అంటుంది. హైలైట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పేటోళ్ళు మంచి పేరుతో ఉన్న వాళ్ళు వచ్చింటే కనుక వేరే రేంజ్లో ఉండేది. వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళకి ఆల్రెడీ నెగిటివిటీ ఉంది బయట, దాంతో పెంట. అది లేకపోతే మంచి మన రివ్యూవర్ రాసుంటాడు ఎవడన్నా, లేదంటే ఆట గురించి బాగా అనలైజ్ చేయగలిగేటోడు అండ్ మంచి నేమ్ ఉన్నోళ్ళు. ఇప్పుడు నేను పొద్దుగాల ఒక వీడియోలో చెప్పిన గీతామాధురి గారి లాంటి కంటెస్టెంట్, అలాంటి కంటెస్టెంట్ పోయి మాట్లాడితే బలంగా ఎక్కదా? అది అట్లా పెట్టినప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడతాం మూసుకొని కూర్చుంటారు పక్కకి. అంటే మంచి కంటెస్టెంట్స్ ఉంటే వాళ్ళు మాట్లాడిన దానికి ఇంకా కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. బయట మంచి పేరు ఉండదు, కనీసం ఎవరికి తెలియని వాళ్ళు అయినా కాదే, తెలిసిన వాళ్ళు నెగిటివ్గా బాగా బజ్ ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు మాట్లాడినా కానీ పెద్దగా వెయిటేజ్ వస్తలేదు. ఆ వెయిటేజ్ రావాలంటే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు నువ్వు బయట ఎట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడినో తెలియదు, నువ్వు ఏం చేసినావు తెలియదు అనే మాటల కాడికి వస్తాయి. ఆ టైప్లో ఉన్నది. అంటే వీళ్ళ లోపల పర్సెప్షన్ అట్టుంటుంది కదా. అట్లా కాకుండా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను పట్టుకొని పోతే, గట్టి వాళ్ళు మాట్లాడితే అప్పుడు చెడుగుడు ఆడిన ముచ్చట. రైట్, సరే ఎపిసోడ్లో ఏముందో దాని ఫటాఫట్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం వాళ్ళ రీజన్స్ ఇంత పొడుగు సాగదీసినాయి అన్నీ అట్లా సాగదీసి చెప్పను, పాయింటే చెప్తా. ఓకే, మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తా. ఆఫ్టర్ ఎలిమినేషన్ వాళ్ళు కూర్చొని ముచ్చట పెట్టుకుని చూపించారు. తనుజ, దివ్య, వీళ్ళిద్దరు. దివ్య ఏడుస్తుంటే తనుజ వచ్చి ఓదారుస్తుంది. సో అదొకటి చూపించారు. నీ మీద నాకు ఎప్పుడు జెలసీ ఫీల్ అవ్వలేదు నేను అని చెప్తుంది. చాలాసార్లు జెలసీ ఫీలే అయింది, జెలసీ ఫీల్ మాత్రమే అయింది. ఇప్పుడు కాలేదని చెప్తే నమ్మేటోళ్ళు ఓన్లీ తన ఫ్యాన్స్ అయి ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు బర్నీ అన్న ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తుండనే కదా ఆమె అలిగింది, ఆమె బాధపడ్డది, ఆమె ఏడ్చింది. నా అన్న నువ్వు నాతో ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నావు నాన్న, నువ్వు వీలైతే ఎక్సర్సైజ్ చేసుకుంటావు, లేదంటే టాస్క్ ఆడతావు, లేదంటే కిచెన్లో హెల్ప్ చేస్తావు, లేదంటే నువ్వు దివ్యతో ఉంటావు అంటే అదేం జెలసీ కదా. అదేంటిది, అది సైకిలా, అగరబత్తే, దాన్ని ఏమంటారు, జెలసే కదా అనేది. యా, నేను జెలసీ ఫీల్ అవ్వలేదు నీ గురించి. ఫ్యామిలీని వదులుకొని ఇక్కడ అందరం మనం వచ్చి ఉంటున్నాం అంటే ఎమోషనల్గా ఉంటాం. ఏ సీజన్లో లేని దిక్కుమాలిన ఎమోషన్ ఈ సీజన్లోనే ఉంది తప్ప ఎవడు ఫ్యామిలీని వదిలేసుకొని వస్తలేరా? ఆ షోలో ఉన్నోళ్ళే కాదు, ఆ షో కోసం వాయిస్ ఇచ్చే బిగ్ బాస్ కూడా ఫ్యామిలీని వదిలేసుకొని 3.5 నెలలు అక్కడనే ఉంటాడు తెలుసా. వీళ్ళు కాక ఫ్యామిలీని వదిలేసుకుంటారు. ఫ్యామిలీని వదిలేసుకోవడం అంటే వీళ్ళు నిజం చెప్తాను భయ్, ఒక మాట చెప్తాను. ఈ ఓవర్ డ్రామాటిక్నెస్ నచ్చక కానీ అందరికీ ఎమోషన్ ఉంటుంది. వీళ్ళు షూటింగ్లకు వీళ్ళు అమ్మ నాన్నలతో మాట్లాడరు. ఈ సదర్ యాక్టర్స్ వీళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడరు, బంద్ కంప్లీట్గా. ఎందుకంటే వీళ్ళు ఈ ఫీల్డ్కి రావడం వాళ్ళకి నచ్చలేదని వాళ్ళతో బంద్ పెడతారు. వీళ్ళు బ్యాచులర్గా ఉండడానికి ఇష్టపడతారు అండ్ వీళ్ళు లేదంటే లివింగ్లో ఉంటారు. అంటే వీళ్ళే కాదు, ప్రతి సీజన్లో వచ్చే చాలామంది కంటెస్టెంట్లు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా షూటింగ్ పర్పస్లో 3 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు కూడా బయటకు వచ్చే ఉంటారు. 3 నెలలు మాట్లాడకుండా ఉంటారు. ఏదో ఫోన్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడతారు కావచ్చు, కానీ అంతకు మించి పెద్దగా పెట్టుకోరు. కానీ వీడికి వచ్చినాక మొత్తం ఎడారిలో పడేసినట్టు అన్నపూర్ణ స్టూడియో ఆస్ట్రేలియా ఏంటంటే అమెజాన్ అడవుల్లో ఉన్నట్టుగా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. అని గుండెలు బాదుకుంటూ ఉంటారు. పర్లేదు, ఒక రేంజ్ ఎమోషన్ ఓకే. ఇప్పుడు సుమనన్న బాధపడతాడు, టక్కన కళ్ళని నీళ్ళు తిరిగితే ఇట్లా పట్టుకుంటాడు, లేస్తాడు, మళ్ళీ సార్ నన్ను నాకు ఎవరు లేరు, నన్ను నాకు బాగుండే లేదు, ఎందుకు ఇవన్నీ
సోది డ్రామాలు కాకపోతే ఎక్స్ట్రాలు కాకపోతే. సో ఎలిమినేషన్ తర్వాత ఇద్దరు ఎడుతురు అయ్యా, ఇక అయిపోయింది, ఒక మనిషి చచ్చిపోయినట్టుగా ఉంటుంది వీళ్ళకి. తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, నువ్వు వస్తావన్న ఆశతో, తిరిగి వస్తావన్న ఆశతో, జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము, వీధి కుక్కలమయ్యాము. సారీ, నేను దేవుడి పాట మీద వీళ్ళని ట్రోల్ చేయడం తప్పే, రైట్. కానీ అది బయట తిరుగుతుంది ట్రోల్ కాబట్టి చెప్తున్నా. అది ఆ రేంజ్లో ఏందబ్బా, వీళ్ళు చేయబట్టి ఎలిమినేట్ అయ్యి వీళ్ళు ఇంకా ఓవర్ యాక్షన్, వీళ్ళ వల్ల ఎలిమినేట్ అయిన భయం. ఆయన ఏడ దొరుకుతావు, ఏడ బయటకు పోయిన తర్వాత అన్నకు దొరికితే ఆయన ఏడ తిడతాడు అని చెప్పి లేకపోతే పాపం ఆయన మంచిగా ఆడుకుంటాడు, సిన్సియర్గా. ఎంత మంచి కంటెస్టెంట్, నిజం చెప్తున్నా, ప్రామిస్ అబ్బా. ఆయన ఆట ఖరాబ్ కావడానికి వీళ్ళు కాదు కారణం. టోప్ కంటెస్టెంట్ కదా ఆయన, ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ స్ట్రాంగ్. అసలు అవతల వ్యక్తి అతని ఆరాన్ని చూసి భయపడతాడు, అతని ఆరాన్ని చూసి దగ్గరికి రావడానికి భయపడతాడు. అతనికి ఈ బాండ్స్ అనేది లేకపోతే జేమ్స్ బాండ్ రేంజ్ కంటెస్టెంట్. ఈ బాండ్స్లలో పెట్టి జేమ్స్ బాండ్ని తీసుకొచ్చి వీళ్ళ బాండ్స్లో పెట్టి ఆఖరికి బోంద పెట్టి బయటకు పంపి ఏంది అంటే రెబల్ లాగా వచ్చిండు. రబ్బర్ లెక్క గుంజిరు వీళ్ళు, అటు ఇటు అటు ఇటు అన్న 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 గుంజి 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 అవతలకు నొక్కిరు. ఇటు ఇచ్చిపోతే తప్పని పోయి బయటపడ్డాడు పాపం. రబ్బర్ని ఇట్లాంటి ఏమైతే తప్పని ఎగిరిపోద్దిగా ఆ టైప్లో చేశారు పాపం భారీ నాన్న పరిస్థితి. పాపం అబ్బా, భారీ నాన్న మంచోడు ఉండే, 10 మందికి సహాయం చేసే మనిషి కాచోండి. అంతటి మహానుభావుని పట్టుకొని నాన్న అన్న అని చెప్పి బకరాన్ చేసి బయటకు పంపిరు, బలిపశువుని చేసిర్రు మీరు. ఎంత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టే, మా అన్న మా నాన్న మా నాన్న మా నాన్న. బలిచ్చే ముందు మేకప్ కదా బొట్టు పెట్టి దండేచి వేపాకులు మండబెట్టి కళ్ళు పోచి శాఖ పోసి జడితిచ్చేదాకా చూసి బయటకు నువ్వు కోసి పారేసినట్టుకుంటుంది వచ్చాడు పాపం బరేనన్న. బరేనన్న, ఐఎమ్ సారీ అబౌట్ దిస్ ఫేక్ బాండ్స్. అనవసరంగా చట్రంలో ఇరుక్కుపోయినామన్న, కచ్చర కచ్చర చేసారు, కీమ కొట్టిరు నేను. ఒక్క నిమిషం ఆయన ప్రశాంతంగా ఆయన ఆట ఆడుకున్నాడా? ఆడుకుందామని పోతాడు, అక్కడ కూతురు ఏం చేస్తుందో, ఇక్కడ చెల్లి ఏం చేస్తుందో, అయిపోయి ఆయన ఆటాడవే సంకన అయిపోయి పాపం. సరే అయిపోయింది. ఏంది ఇక్కడ అందరినీ వదిలేసి ఇక్కడ ఉంటున్నాం, దిస్ ఈజ్ నాట్ యూ, దిస్ ఈజ్ నాట్ మీ. వద్దని చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు ఇలా ఏడవద్దు. ఎందుకు ఏడతారు? ఒక్కరోజు ఏడతారు, తెల్లారితే కథం. మమ్మీ దొరికింది, డమ్మీ మమ్మీ, మళ్ళీ డమ్మీ గేమ్ స్టార్ట్, మళ్ళీ ఫేక్ బాండ్ కథం, క్రియేట్ కర్ దియా. ఈమె క్యారెక్టర్ని ఆమె బ్యాడ్ చేసినా కానీ ఆమె మమ్మీ అవుతుంది, ఈమె కూతురు అవుతుంది, మళ్ళీ కథ నడుతూ ఉంటుంది. ఇదే కేసులో ఈమెతో పాటు డిస్కస్ చేసుకున్న ఆమెనేమో తప్పు అవుతుంది. ఎవరు? రమ్య మోక్ష. ఆమె తప్పు అవుతుంది, ఈమెనేమో, ఎందుకంటే ఈమెకు పరపతి ఉంది. అర్థం చేసుకోండి తనుజ గేమ్ ప్లాన్. ఈమెకి పరపతి ఉంది, ఈమె పొలిటికల్గా ఉంది, ఈమెకు ఆపోజిట్గా పోవడం కరెక్ట్ కాదు, ఈమెకు ఆపోజిట్గా నిలబడడం కరెక్ట్ కాదు. ఈమెను మన దానిలో కలిపేసుకుందాం, ఆమె 4 మాటలన్నా పడదాం. ఏ రిచ్ మ్యాన్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ అన్నట్టుగా ఒక స్ట్రాంగ్, బయట బాగా స్ట్రాంగ్ పరపతి ఉన్న పర్సన్ తోటి మనం ఆపోజిట్గా పోవడం ఎందుకు, వాళ్ళతో కలిసి ఉండాలి. రమ్య మోక్షలు పచ్చళ్ళు పెట్టుకునే మనిషి, ఇక పచ్చళ్ళు పెట్టుకునే దాంతో నాకేమవుతుంది, బొచ్చు, ఆమెతో ఆపోజిట్గా పోతాయి, ఈమెతో మాత్రం మంచిగా ఉంటుంది, మీద వండుకుంటారు. తల్లి తండ్రి లేని పిల్లలమయ్యావు. సరే అయిపోయింది. ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళు కానుకుంటారు. ఇక సీజన్లే జరగలేదు, 9 సీజన్లు జరిగినాయి, 10 సీజన్లు నాన్ స్టాప్తో కలిపి. ఇక్కడ ఉండే వాళ్ళకే బాధ ఏంటో తెలుస్తుంది. లీటర్ లీటర్ ఇటో లీటర్ ఇటో లీటర్ యాడికెళ్ళొస్తానే అమ్మ నీళ్ళు మీకు, మంజీరా వాటర్ లెక్క. రైట్, నెక్స్ట్ ఎంబటే తెల్లారింది. రాత్రి జరిగిన ముచ్చట్ల గురించి నేను ఆల్రెడీ మిడ్ నైట్ ముచ్చట్లు అనే ఒక వీడియో చేసిన, ఖతర్నాకుంటే చూడుర్రి. మనం ఎందుకు చూస్తారు? ఒక వారం రోజులు మా నాన్నకు మంచిగా లేదని చెప్పి నేను అటో ఇటో పోతే కథం. నిజం చెప్తానా, అచ్చిపోయి చుట్టాలబ్బా మీరు. నిజంగా పర్మనెంట్ సవకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదా, అచ్చిపోయి చుట్టాలే. చూస్తానో చూడు, సబకరైజ్ చేసినావు ఇంతవరకు, వచ్చి చూసిపోవడం తప్ప ఇంకో పని లేదు. జర కొట్టు, సబకరైజ్ కొట్టు, లైక్ కొడితే ఏమైతే చేయి కొట్టేసారు. ఎవరన్నా లైక్ కొడితే ఏమవుతుంది? ఎన్నిసార్లు ఊకే బతిరాడన్నా, లైక్ కొట్టు అంటే కొట్టుడే లేదు. 30,000 మంది చూస్తే 1000 మంది లైక్లు, 11 మంది ఎందుకు
లైక్ కొడితే నీకేమైనా సొమ్ము అడిగిందని సోకు అడిగిన ఏందబ్బా నీది బాధ లైక్ కొట్టి చూడు ఓ, ఏ ఏమైందబ్బా చేతులు ఇరిగిపోతాయా చేతులు పడిపోతాయా లైక్ కొడితే ఎందుకు అంత నొప్పి నాకు అర్థం కాదు నువ్వు ఇప్పుడు లైక్ కొట్టకపోతే ఇప్పుడే వీడియో ఆపేసి పక్కకి వెళ్ళిపో వేరే ఛానల్కి వెళ్ళిపోయి చూసుకోపో ఆపు నువ్వు చెప్తున్నా లైక్ కొడితే చూడు లేదంటే పీకు కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ నోటిఫికేషన్లు పోతాయి ఎక్కువ రీచ్ వస్తుంది మన పాయింట్ స్ట్రాంగ్గా 10 మందికి తెలుస్తుంది అది వద్దు వచ్చినోనికే వ్యూస్ రావాలి వచ్చినోనికే పైసలు రావాలి వచ్చినోడే అయినోడే ఉన్నోడు కావాలి మీతోడు బిచ్చపోడు కావాలి ఆ? ఏందబ్బా ఇది కొంచెం ఎంకరేజ్ చెయ్యర్రి లైక్ కొట్టుర్రి హైప్ ఇయ్యర్రి ఇస్తే ఏమవుతుంది ముల్లే పోతుందా మూటే పోతుందా నీ దగ్గర నుంచి వెళ్ళి చెప్పు నాకు ఇరిటేషన్ అవుతుంది చెయ్యబుద్ధి కాదు ఒరే ఏం ఎవరైతే మ్యానిపులేట్ చేసి మీ బ్రెయిన్స్ని ట్యూన్ చేసి ఆ గత్తర లేపి మొత్తం ఆగమాగం చేసేటోళ్ళకేమో లైకులు వ్యూస్లు షేర్లు బొచ్చడు ఈ వీడియోని ముక్కలు చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ చేయొచ్చుగా చెయ్యరు మీమర్స్ చూస్తారు పీకుతారు మళ్ళీ అయ్యో ఈ కంటెస్టెంట్లో కాలిపోను కంటెస్టెంట్లు ఏం చేస్తారో తెలుసా మన వీడియోస్లో ఎవరి గురించిన మంచి చెప్పినా చెడు చెప్పినా వాళ్ళు వైరల్ చేసుకోరు పట్టుకోరు పెట్టుకోరు ఎవరైతే తోపు బాగా పాపులర్ ఉన్నారో గాలి మాత్రం పెట్టుకుంటారు అట్లా పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి రీచ్ వస్తుందని అంతే తప్ప మంది ఎవడన్నా మంచిగా చెప్పినా మీకు వద్దు మంచిగా కూడా చెప్పొద్దమ్మా మా నువ్వుక్క మీ గురించి మంచిగా చెప్తాం మాకేమొచ్చేది రైట్ ఫస్ట్ రేషన్ ఏ పార్ట్ జర లైక్ కొట్టు రైట్ పాట స్టార్ట్ అయింది అదరగుట్టా వచ్చిండే బెదరగుట్టా వచ్చిండే బెలూన్ చూసి షాకేరు మొత్తం బెలూన్సే మొత్తం ఇల్లంతా 1000 బెలూన్స్ 2000 బెలూన్స్ అక్కడ వేసేసారు ఆ బెలూన్స్ చూసి షాక్ అవుతారు ఆ తర్వాత ఇక డైరెక్ట్గా మనకు మ్యాటర్లోకి పోయినా ఫస్ట్ పెట్టిన ముచ్చట్లన్నీ పెట్టలే ఈ బెలూన్స్ ఏంది అదంతా పరిశాన్ అవుతారు బెలూన్స్ గురించి అరే ఈ బెలూన్స్ ఎందుకు పెట్టరు రెడ్ బెలూన్స్లో ఏదో ఉన్నట్టుందిరా ఈ గోల్డెన్ బెలూన్ ఏదో ఉన్నట్టుందిరా అరే బ్లాక్ బెలూన్స్ తక్కువ ఉన్నాయి కదా అందులో ఏదో ఉన్నట్టుందిరా ఇది ఏదో ఉందిరా మనం ఏదో అని చెప్పి మస్తు ఓవర్ థింకింగ్ చేసారు మన లెక్కనే ఇప్పుడు మనం ఇట్లా అయితే ఎత్తున్నాము స్టార్టింగ్ నుంచి వచ్చినాం కదా అట్నే థింకింగ్ చేస్తారు అన్నట్టు చేస్తుంటే ఇంకా బిగ్ బాస్ మావుండి ఇక రారి తానాలు గినాలు చేసి రా పోతే అటే పోతారు రారి అని పిలిచిండు అందరినీ నిల్చునబెట్టి ఏం లేదు భయ్ తల్లి బిడ్డ న్యాయం ఒకటే లెక్క నామినేషన్ అనేది ఉన్నది నామినేషన్ అనే లెక్క కోసం మేము ఏం చేస్తున్నాం అంటే కథలు పడుతున్నాం కథలు ఎందుకు పడుతున్నాం ఊరికనే మిమ్మల్ని నిలబెట్టి నామినేషన్ చేసుకోరంటే చేసుకోవచ్చు కదా కానీ మేము అట్లా చెయ్యం ఏం చేస్తున్నామంటే మేము దీనికో తమాషా చేస్తాం తమాషా ఏంది ఇమాన్యుల్ని ఈ అమ్మాయి ఎవరు ఆయేషాని తీసుకుంటాం వాళ్ళిద్దరి దగ్గర పవర్స్ ఉన్నాయి పవర్ అస్రా దగ్గర పవర్ ఉంది కదా అది కొన్ని వారాల తర్వాత వాడాలి అని చెప్పినా కదా ఇది నిన్న నాగార్జున సార్ చెప్పారు కదా ఇప్పుడు వాడినాం కదా ఒక పవరు ఇంకా 2 పవర్స్ ఉంటే అవి కొన్ని వారాల తర్వాత ఒకటి ఇంకొన్ని వారాల తర్వాత ఇంకొకటి అన్నారు కొన్ని వారాలు అయిపోయినాయి అన్నట్టు కొన్ని ఫ్యూ వీక్స్ లేటర్ అయిపోయింది ఇప్పుడే ఫ్యూ వీక్స్ లేటర్ అయిపోయింది ఇమాన్యుల్ నీ దగ్గర ఉన్న పవర్ ఉంది కదా ఆ పవర్ ఒకటి అట్నే ఆయేషకి ఇచ్చిన పవర్ ఒకటి 2 వీకేస్తున్నాం మేము ఏం లేదు ఆ పవర్లు ఖతం చేయడానికి ఏదో కలర్ బెలూన్స్ వేసి కలరింగ్ ఇచ్చారు తప్ప ఏం లేదు డొల్లా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ బెలూన్ వలగొట్టి మీకు చిట్టీలు దొరికితే కనుక మీరు ఎవరైనా నామినేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు అట్లా చేయకుండా దీన్ని మషివిష్ సేమ్ మళ్ళీ కలరింగ్ ఇచ్చి వాటర్లో బ్లాక్ కలర్ వేసి థమ్స్అప్ అన్నట్టు ఆ టైప్లో చేసిరయ్యా అంతమించి ఏం లేదు ఇప్పుడు అందరు ఎగబడురి బుగ్గలు వలగొడితే మీకు చిట్టీలు దొరికితే ఎవరికి చిట్టీలు దొరికితే అలా వచ్చి నామినేట్ చేయొచ్చు అని కూడా పెట్టచ్చు కదా దీనికి పవర్ అస్త్రాలు పవరు నామినేషన్కి ఉన్న పవరు ఈ 2 పవర్లు వాడుతున్నాం ఇప్పుడు అని చెప్పి 2 పవర్లను వేస్ట్ చేయడానికి చూసిర్రు అట్లాంటప్పుడు అసలు ఈ పవర్ ఎందుకు పెట్టిర్రు ఈ తమాష ఎందుకు సరే ఆ పవర్ వాడేసి ఆ బుగ్గలు వలగొట్టాలి వాళ్ళిద్దరు వలగొట్టాలంటే గంట వలగొట్టిరబ్బా పాపం నడుములు ఇరిగిపోయినాయి లిటరల్లీ చచ్చిపోయారు పిల్లలు ఇద్దరు ఆయేష కావచ్చు ఇమాన్యుల్ కావచ్చు అయితే లేదు వాళ్ళతోటి ఎంతసేపు చేస్తారు చెప్పు ఇల్లు మొత్తం ఆ హాల్ మొత్తం ఆ లివింగ్ ఏరియా అది కొన్ని వేల బెలూన్స్ అట్లా పారేస్తే అవన్నీ టప వలగొట్టుకుంటా బుగ్గలన్నీ కథం చేసి ఆ చిట్టీలు తీసుకొచ్చి ఏం చేసిర్రా అయ్యా అంటే ఏం చేసిర్రు ఏం చేస్తాండా పాలు పితుకుతుండా దున్నపోతుకి అన్నట్టుగా దున్నపోతుకి పాలు పితికినట్టే అయింది అంత కష్టపడితే ఏమొచ్చాయి ఆ చిట్టీలు తీసుకుపోయి మందికి ఇవ్వాల్సి వచ్చాయి మందికి ఇస్తే ఏమన్నా వాళ్ళు ఏమైనా అనుకున్నట్టు చేసిరా వాళ్ళకి నచ్చినట్టు చేసిరా వాళ్ళకి నచ్చినట్టు ఆట ఆడారు ఆడిందే ఆటరా పాడిందే పాటరా పాల దాసరా అన్నట్టుగా చేసిరు వీళ్ళు యా ఆ బుగ్గలన్నీ వాళ్ళు కొట్టించిండు మీ చిట్టీలన్నీ వీకినాయి ఇమాన్యుల్ శంకారావం పూరించాలంటే ఇంకా శంకారావం
రాత్రి పొద్దుగాల మంచిగా వచ్చింది కదా. శంకారావం పూరించడానికి వచ్చిరని చెప్పి వీళ్ళకి ఏడికాడికి పట్టేసేటట్టు ఘోరం చేసిండయ్యా. శంకరావం పూరించేది పొరి పొరి ఇమాన్యులు అయేషా బుగ్గలు వలగొట్టుర్రి, ఆ చిట్టీలు తెరుకుర్రి అంటే అన్నీ వలగొట్టంగా చిట్టీలు దొరికినాయి. ఈయనకేమో 5 చిట్టీలు దొరికినాయి, ఆమెకేమో 3 చిట్టీలు దొరికినాయి. ఈమెకి దొరికిన చిట్టీలలో ఏంటంటే ఇద్దరిని సింగిల్ నామినేషన్ చేయడానికి ఇది 2 కార్డ్స్, ఒకటేమో డైరెక్ట్ నామినేషన్ కార్డు దొరికింది. ఇక ఆయనకేమో 5 కార్డులు దొరికినాయి, అందులో 2 డబల్ నామినేషన్కి సంబంధించినవి, అంటే ఒక పర్సన్ 2 నామినేషన్, ఒక పర్సన్ 2 నామినేషన్లకు సంబంధించిన 2 చిట్టీలు, ఒక్కొక్కరు ఒక్కొక్కటే నామినేషన్ చేసే 3 చిట్టీలు దొరికినాయి. ఇది ఎందో తమాషా ఏషం కాకపోతే అందులో పోయి పండి బొర్రురా మనిషికోటి బలగొట్టరా అంటే మనిషికి నపరొక చిట్టి దొరికేది, వాళ్ళందరూ వచ్చి నామినేషన్లు వేసుకునేది. ఇప్పుడు ఈ మాన్యులు ఏదో చేయించినట్టు మళ్ళీ డిస్కషను, వీళ్ళు వేయింది డిస్కషను, అందులో డిస్కషన్ రైట్. అయితే ఇక పోయి మీరు బతిలాడుకోవచ్చు, ఆ చిట్టీలు అడుక్కోవచ్చు వాళ్ళ దగ్గర అంటే ఇమాన్యులు ఆయేషా దగ్గర పోయి ఒక్కొక్కరు నేను గీలని చేస్తాను గాలని చేస్తాను అని చెప్పడం. సాయి వచ్చేసి ఆయేషా దగ్గర పోయి కళ్యాణ్ మనం టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి మనం కళ్యాణ్ టార్గెట్ చేస్తాను, నేను కళ్యాణ్ నామినేట్ చేస్తాను అంటే ఇచ్చేసింది. సంజనక్క పోయి అడిగితే నీ కొడుకుని అడుక్కోపో అని చెప్పింది. అట్నే అందరూ తనుజ వచ్చి ఇమాన్యుల్ని అడిగింది, లవర్స్ పార్క్ లాగా ఉంది ఇక్కడ అని చెప్పి ఆమె అన్నది, అందుకని ఆమె నామినేట్ చేద్దాం అనుకుంటాను రమ్య అని. అండ్ రమ్య వచ్చి అడిగింది తనుజ అంటే తనుజ అని చెప్పనట్టుంది, ఒక చిట్టి కావాలన్నట్టుంది. అన్నీ లైవ్లో ఉంటాయి ఈ డిస్కషన్స్ అన్నీ. సో లైవ్లో డిస్కషన్స్ అన్నీ చూసి నేను మళ్ళీ మాట్లాడతలే కానీ వీళ్ళు ఏది పండుకోరయ్య అందరు కలిసిరయ్య, అందరు కలిసి మంచి ముచ్చట పెట్టుకుంటారు. వీళ్ళ గురించి మనం పోట్లాడతాం అయ్యా, చెప్తాను కదా రైట్. అయితే నెక్స్ట్ ఇక మనకి నామినేషన్ స్టార్ట్ అయినాయి. బిగ్ బాస్ మా ఏమన్నారంటే అయేషా మీ దగ్గర ఉండే డైరెక్ట్ నామినేషన్ వాడి మీరు ఎవరిని నామినేట్ చేస్తున్నారో చెప్పండి అనగా తీసుకుపోయింది. ఆ ఫోమ్ తీసుకుపోయి మొఖానికి కొట్టాలి, పోయింది. రీతు మొహాన్ని కొట్టిందే అంతేనా. రీతు నామినేట్ చేసింది. రీతు నామినేట్ చేసి సస్పెన్స్ లేని నామినేషన్ కదా నాది అనుకుంటూ వచ్చింది. ఇట్లా మొఖాన్ని కొట్టిన తర్వాత ఆమె పోయి రీజన్ చెప్పడం స్టార్ట్ చేసింది. రీతు నేను నిన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నాను అంటే నేను 1 నిమిషం అన్నది. 1 నిమిషం అనడంలో తప్పే లేదు, ఎందుకంటే మొఖానికి అంటే తుడుచుకుంటుంది. ఇదే నాకు నచ్చదు, ఇదే రీజన్ నాకు అందుకే నామినేట్ చేస్తున్నా అని అంటది. తప్పు, ఇది కరెక్ట్ కాదు, అలా చెప్పడం కరెక్ట్ కాదు ఆయేషాది. ఇదే మాట్లాడే కానీ పోగొట్టుకుందబ్బా. పాయింట్స్ బాగానే ఉన్నాయి కానీ మాట్లాడే విధానం కరెక్ట్ లేదు. అందరూ వెయిట్ చేయాలా నీకోసం మరి అంటే మరి ఎట్లా మాట్లాడాలి, నా ముఖానికి ఫోన్ ఉంది మరి నేను మాట్లాడుతున్నాడు తెలియవద్దా అని చెప్పి ఆమె అన్నది. కెమెరా ఫేవర్ ఏంటో తెలుసు ఆమెకి, అది అట్లా. నా రీజన్ కూడా ఇదే, నీకు చాలా ఓవర్ యాక్షన్ నీకు ఎక్కువ ఉంది, నువ్వు చాలా ఓవర్ చేస్తాను. అట్నే నువ్వు సేఫెస్ట్ ప్లేయర్వి, నువ్వు లవ్ ట్రాక్ అంటే లవ్ కంటెంట్ ఇచ్చుకోవడానికి వచ్చినావు, ఈజీగా ముందడికి పోవడానికి అవుతుంది లవ్ కంటెంట్ ఉంటాయని చెప్పి వచ్చినావు. చెప్పినా కదా ఈజీగా ముందడికి పోవడానికి ఉంటుంది, ఎక్కువ రోజులు బచాయిస్తారు, ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతారు. బీబీ టీం కూడా ఒక కన్సర్న్ పెడుతుంది, ఈ లవ్ కంటెంట్ ఈ రొమాంటిక్ కొంచెం కంటెంట్ ఇట్లాంటిది అని ఇచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. పోయిన సీజన్లో చూసినాం కదా, ఆ అమ్మాయి ఈ అమ్మలా మళ్ళీ వచ్చింది అని చెప్పి మొన్న హైపరాది కూడా ఎందుకు చెప్పినా కుట్టారు, గిందికే చెప్పిండు. ఏం లేదా కంటెంట్ అయితే ఎక్కువ రోజులు సర్వైవ్ బచాయించగలుగుతారు, వాళ్ళు ఉంచుతారు కూడా. బీబీ టీం వాళ్ళు ఈ కంటెంట్ మనకు కావాలి, దురద కంటెంట్, సో ఉండనియండి అని చెప్పి ఆ దురద కోసం చూసే వరద లాంటి జనాలని ఎంటర్టైన్ చేసే అద్భుతమైన కంటెంట్ని ఉంచడానికి వాళ్ళు కూడా కష్టపడతారు అనమాట. సో ఈ పాయింట్ ఒకటి ఇచ్చింది. బిగ్ బాస్ నేను రీతు చౌదరి నామినేట్ చేస్తున్నాను అనేది పోయి ఎందుకు కూర్చున్నది, రా నీతో మాట్లాడతా అంటే లేదు నేను మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, అయిపోయింది నా నామినేషన్ అని చెప్పి అంటుంది. అంతే, ఇంతే పాయింట్. అంటే ఎట్లా చెప్తావు నువ్వు, ఎట్లా నేను లవ్ కంటెంట్ కోసం వచ్చానని నువ్వు ఎట్లా చెప్తావు, అసలు నువ్వు నీకు ఎవరు చెప్పారు, నేను ఎవరితో చెప్పాను, అసలు లవ్ కంటెంట్ కోసం వచ్చాను నువ్వు ఎట్లా అంటావు, నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు. ఇక్కడ రీతు కూడా గట్టి పాయింట్స్ తోటి గట్టిగా కౌంటర్ వేస్తున్నట్టు ఉండదు, ఎందుకంటే ఆమె కూడా తెలుసు, తెలిసిన విషయమే కదా అడుగుతుంది. ఆ స్టార్టింగ్ అంతా జరిగింది అదే కదా డ్రామా. నేను గేమ్ ఆడింది కనబడలేదు అని అడిగితే కనబడలేదు, నీదంతా ఇదే కనబడదు, ఆయన ఎంబడి తిరగడమే కనబడ్డది, నువ్వు గేమ్ ఎక్కడ ఆడినా నువ్వు ఎప్పుడు ఇదే కదా చేసింది అన్నట్టు చెప్పింది. నాకైతే ఒక మాట అంట, కరెక్ట్గానే గేమ్ కూడా ఆడింది. లవ్ ట్రాక్ అనేది సపోర్ట్గా తీసుకుంది. పోయిన సీజన్లో కంటెస్టెంట్ లాగా ఓన్లీ ట్రాక్ మీదనే పోకుండా ఏదో యూనివర్స్ అని పిచ్చి మాటలు చెప్పుకుంటూ కూర్చోకుండా ఈమె గేమ్ ఆడింది, చాలా కష్టపడి గేమ్ సూపర్గా ఆడింది, నెక్స్ట్ లెవెల్లో ఆడింది, పర్ఫార్మెన్స్ పీక్స్లో ఇచ్చింది. ఎక్కడైనా నిలబడి మాట్లాడాలంటే కూడా రీతు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది, ఎవరికైనా ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే కూడా సూపర్గా అర్థం చేయిస్తుంది. అండ్ ఎవరు ఏ డిస్కషన్స్ పెట్టుకున్నా అక్కడ ఇతని వర్షన్ ఇతనికి అర్థం కాకుండా ఇతను ఏదో వర్షన్లో ఇతన్ని తిరుగుతూ ఉంటే వీళ్ళ వర్షన్ వీళ్ళకి చెప్తుంది, వీళ్ళ వర్షన్ వీళ్ళకి చెప్తుంది, అక్కడ
అద్భుతమైన క్లారిటీ ఇస్తది. చాలా నచ్చుతది. ఇలాంటి పాయింట్స్‌లో నాకు బాగా అనిపిస్తది. ఈ పులిహోర కంటెంట్‌తో మొత్తం రీతు దెబ్బడిపోతది తప్ప, మిగతా అన్ని విషయాలలో ఎక్సలెంట్ కంటెస్టెంట్. ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకుంటది, పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తది. అన్ని రకాలుగా ఫ్రెండ్‌షిప్ కూడా చాలా బాగుంటది. జెన్యూన్‌గా ఉంటది ఫ్రెండ్‌షిప్‌లలో అన్నీ బాగుంటాయి. కానీ ఈ పులిహోర కంటెంట్ అనేది ఒకటి పెద్ద మైనస్. కానీ ఈ పులిహోర కంటెంట్‌లో కూడా కొంత వరకి శృతి మించిపోదు. ఒక పాయింట్ దగ్గర ఆపగలిగే సత్తా కూడా ఉంది. అది కూడా ఉంది. సో, అంతే. బెటరే చెప్పాలంటే అసలు ఈ 'డిమాండ్ పవన్', 'రీతు' పులిహోర కంటెంట్ ఈజ్ ఫార్ బెటర్. వాళ్ళదొక్కటే అబ్బా! ఏదైనా గెలిచినప్పుడు, ఏదైనా అయినప్పుడు ఊరికిపోయి హగ్గు చేసుకుంటారు. గంతే, అది తప్ప ఇంకేం లేదు. మిగతా అంతా కూడా ఫార్ బెటర్‌గా ఉంటది. 'డిమాండ్ పవన్' కూడా బాగా సిగ్గుపడే, అంటే మొహమాటస్తుడు కాబట్టి చాలా కంట్రోల్డ్‌గా అతను కూడా ఉంటాడు. అన్ని రకాలుగా బెటర్‌గానే ఉంటది. కానీ ఈ ట్రాకే దండగ ట్రాక్. ఇది ఉంటే మనకు ప్లస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకొని స్టార్ట్ చేసారు చూడు, అదే పెద్ద మైనస్. రైట్, నెక్స్ట్. ఇక్కడ ఇద్దరు అరుచుకున్నారు అబ్బా, గట్టిగా అరుచుకున్నారు. కూర్చుంటే నన్ను ఎందుకు పిలిచానని ఆమెంటది. గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు. నీ యారగెన్స్ నాకు నచ్చలేదు. గేమ్లో టూ మచ్గా నువ్వు గేమ్ ఆడలేదని చెప్పలేదు. నువ్వు గేమ్లో స్ట్రాంగ్ అని చెప్తలేవు. నువ్వు యారగెంట్గా ఆడుతావు, రక్కుతావు, కొడతావు. ఇది కొంచెం రూడ్గా ఉంటుంది, కొంచెం గట్టిగా ఆడుతుందిలే. సో ఇవన్నిటి గురించి అరుస్తుంది, ఆమె అరుస్తుంది. ఆయేషా పెట్టిన పాయింట్స్ రైటే. అండ్ ఇక్కడ రీతు గేమ్ ఆడతలేదు అంటే కూడా నేను ఒప్పుకోను. కానీ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఈ అరిచిన విధానం ఆయేషాది కంప్లీట్లీ రాంగ్. ఇష్టం ఉన్నట్టుగా అరిచింది. దాని మీదకెళ్ళి ఇంకేందంటే ఏమే పోవే ఏందే అంటే ఏమే అని ఎందుకంటున్నావు, అట్లా అనొద్దు అన్న తర్వాత కూడా అన్నది చూడు, అది టూ మచ్. ఆయేషా ఇక్కడ పెద్ద మైనస్ ఏంటంటే బయట వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ బాండ్ ఉండొచ్చు, అది బ్రేక్ చేసుకొని ఇక్కడ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఆమె మొహం కూడా చూడడానికి ఇష్టపడతలేవు అన్నప్పుడు నువ్వు ఏమే ఎస్ఏ మూసుకోవే, ఎంత ఎక్కువ చేస్తున్నావే, నీతోనంటే నాకు మాటలు ఎందుకంత యాటిట్యూడే నీకు, ఏంటే ఏం మాట్లాడుతున్నావే, ఊకోవే నువ్వు అంటే వే అని ఎందుకంటది ఈమె, వస్తే అని ఎందుకంటది, ఏంటే అని ఎందుకంటది, అంటే తీసేసినట్టు ఇంట్లో పని మనిషితో ఎట్లా మాట్లాడుతుంది. ఆయేషా ఇక్కడ పెద్ద మైనస్. చెప్పిన పాయింట్స్లో నిజం లేదా అంటే ఉంది, కానీ మాట్లాడిన ఇప్పుడు సేమ్ దువ్వాడ మాదిరి మాట్లాడిన మాటలు, ఏమో మాట్లాడిన మాటలకి డిఫరెన్షియేషన్ లేదు. చెప్పిన పాయింట్స్ రైట్, కానీ మాట్లాడిన విధానం గలీజ్. సో ఈ కేసులో నేను ఈమె వ్యాలిడ్ పాయింట్స్కి మార్క్ వేయాలన్నా, లేదంటే మిస్ చేసిన మాట తీరుకి మార్క్ వేయాల్సిన, అంటే ఖచ్చితంగా మిస్ చేసిన మాట తీరుకి మనకు మార్క్ వేయాల్సి వస్తుంది. కాబట్టి రీతు సైడ్ మనం తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది. అది. సో నాకైతే పాయింట్స్ వ్యాలిడ్ అయినా కానీ మాట్లాడే విధానం అస్సలు కరెక్ట్ కాదనిపించింది. నెక్స్ట్ దివ్య వచ్చి ఫస్ట్ నామినేషన్ ఆయేషాని వేస్తుంది. ఆయేషాని వేసి నువ్వు అనేటప్పుడు అసలు నువ్వు అంటుంటావు కదా, నువ్వు తీసుకోవాలి. అనేటప్పుడు తీసుకునే సత్తా కూడా ఉండాలి, లేకపోతే కష్టమవుతుంది. నువ్వు దీపావళి ఎపిసోడ్లో హైపరాది వచ్చి నీకు సజెషన్స్ చెప్పిండు. ఏది నీకు పొటెన్షియల్ గురించి మాట్లాడినావు, నువ్వు క్యాలిబర్ పొటెన్షియల్ గురించి, సత్తా గురించి, వీటి గురించి మాట్లాడినావు, ఎమోషన్ గురించి మాట్లాడినావు. కానీ నీ దగ్గర పొటెన్షియల్ ఉందా అంటే లేదు, నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి బాల్ తీసుకున్నావు. నీ దగ్గర అంటే నెక్స్ట్ ఒకవేళ బాల్ ఇవ్వకపోతే నీ దగ్గర నుంచి వచ్చేది ఎమోషన్, ఇట్లాంటివన్నీ చెప్పిండు కదా, దాని మీద నువ్వు బాధపడ్డావు. ఇక్కడ ఇలాంటి మాటలు పడడానికి వచ్చినా నేను వెళ్ళిపోతా షో నుంచి అని చెప్పి అలిగినావు, ఏడ్చినావు. ఇదంతా మనకు చూపేయలే. సో ఇదంతా జరిగిందట. సో ఇలాంటివన్నీ మనకి ఎపిసోడ్లో చూపిస్తే మిడ్నైట్ లైవ్లో కూడా చూపించలే. లైవ్లో వేయచ్చు కదా, లైవ్లో వేయలేదు. ఇప్పుడు మనకి ఎపిసోడ్లో వేయలేదు, డైరెక్ట్గా వచ్చి నామినేషన్లో పాయింట్ మాట్లాడుతుంటే మనకి ఎట్లా అర్థమవుతుంది? రాత్రి భాగాలు కష్టపడి మనం మిడ్నైట్ చూస్తుంది ఎందుకు, మీకు చెప్పడానికి కదా. అక్కడ వేయకుండా ఇక్కడ ఏదో నామినేషన్ పాయింట్ లాగా మాట్లాడితే అక్కడనేమో సోది ముచ్చట్లు చూపించి మళ్ళీ రిపీటెడ్గా జరిగిందే చూపించి ఇలాంటి పాయింట్స్ ఉంటే తీసేసి ఆమె అలిగింది ఏడ్చిందంటే అది చూపించచ్చు కదా. సో హైపరాజ్ మీద అలిగింది, వెళ్ళిపోతా అని చెప్పిందంట. సో వీళ్ళందరూ ఓదార్చిన దాని మీదకి వెళ్ళి ఇది జరిగింది కథ. అయితే నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ అన్నావు కదా, ఇండివిజువల్ ప్లేయర్ అంటే ఇండివిజువల్గా ఆడి చూపించు, ప్రూవ్ చేసి చూపించు. బాల్ టాస్క్లో ఉన్నావు, నువ్వు పక్క వాళ్ళ దగ్గర నుంచి బాల్ తీసుకున్నావు, అది ఇండివిజువల్ కాదు కదా. ఒక్క సీజన్ అంటే ఇన్ని సీజన్లు చూసిన వాళ్ళకి మాకు ఇలా గేమ్ ఏంటో తెలిసినప్పుడు నువ్వు ఒక సీజన్ ఆల్రెడీ ఆడి వచ్చావు, నీకు ఇంకెంత తెలియాలి, నీకు ఎంత అవగాహన ఉండాలి. పొటెన్షియల్ లేదని అనడం నీకు నాకు నచ్చలేదు అందుకని చెప్పి నేను అంటే బాధపడ్డానంటే నువ్వు ఆ బాధపడ్డావు కరెక్ట్, కానీ నువ్వు టాస్క్ ఆడి నిరూపించుకోవాలి కదా అని అంటే సరే ఓకే నేను మార్చుకుంటా, నేను పూర్తిగా మారలేకపోవచ్చు, నేను ఇట్లే అన్ని రకాల ఎమోషన్స్ చూపిస్తూ ఉంటాను. నేను బిగ్ బాస్ తమిళ్లో కూడా సీజన్ 6లో సేమ్ అన్ని రకాల ఎమోషన్స్ చూపించాను, ఇక్కడ కూడా చూపిస్తున్నాను. సరే నేను మార్చుకోవడానికి ట్రై చేస్తా, కంట్రోల్ చేసి గేమ్ సరిగ్గా ఆడేటట్టుగా ట్రై చేస్తా అని చెప్పి సూపర్గా దివ్య నిఖిత పెట్టిన పాయింట్స్కి అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసింది. ఇది దివ్య నిఖిత స్టాండర్డ్, ఇది దివ్య నిఖిత స్టైల్, ఇది దివ్య నిఖిత వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. అవతల వాళ్ళు కన్విన్స్ అయిపోయి సైలెంట్ అయిపోవాలి, ఆ రేంజ్లో ఉంటుంది.
కానీ గాలికి పోయే ఏదో ఊరికే పాయింట్ ఇంకొకటి చెప్పాలని చెప్తే మాత్రం బిస్కెట్ అవుతుంది, అంతే కదా. చాలా క్లారిటీగా ఫస్ట్ ఇచ్చేసింది, కానీ సాయి దగ్గర అంత పెద్ద క్లారిటీగా మాట్లాడినట్టుగా అనిపించలేదు. ఏం సాయి కూడా మాట్లాడలేదు అనిపించింది, కానీ సాయి దగ్గర మాట్లాడిన పాయింట్స్లో అంత పెద్దగా డెప్త్ ఉన్నట్టుగా లేదు. రెండు సైడ్లు, ఆయన సైడ్ నుంచి ఈమెకి, ఈమె సైడ్ నుంచి ఆమెకి అది పెద్ద డిస్కషన్ ఏం వ్యాలిడ్గా అనిపించలేదు. ఏం లేదు, మీ ఒపీనియన్ మీరు కరెక్ట్ అనుకుంటారు. ఏం నిన్నబ్బా ఏం ఆ ఇమ్యూనిటీని తీసేయడం అనే దగ్గర నాగార్జున గారి దగ్గర జరిగిన డిస్కషన్స్లో భరణి అన్న మాట్లాడుతున్నప్పుడు ఈమె చెయ్యెత్తడం, ఈమె చెయ్యెత్తిందనే విషయం ఆయనకు నచ్చకపోవడం, ఆ డిస్కషన్ జరగడం, అక్కడ ఆ పాయింట్ మీదకి వెళ్ళి వచ్చిన నామినేషన్ ఇది. కాబట్టి పెద్ద వ్యాలిడ్ రీజన్ లేదు. కోర్స్ వ్యాలిడ్ రీజన్స్ లేవు అని చాలా క్లారిటీగా దివ్య ఆల్రెడీ లైవ్లో, అంటే నిన్న మిడ్ నైట్లో కావచ్చు, వ్యాలిడ్ రీజన్సే లేవు ఎవరికైనా చెప్దామంటే అని చెప్పింది. సో ఈ చిన్న రీజన్ తోటి అయితే మనకు నామినేట్ చేసింది. సిచ్యువేషన్ చెప్పమని ఈయన అన్నాడు. మ్యానిపులేటివ్గా మాట్లాడుతుంటారు మీరు, ఇక్కడ చెప్తా ఉంటారు, మీరు ఏదో చూసి వచ్చిందంతా కూడా వీళ్ళకి ఎక్కించి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అట్లనే మీరు ఏ విషయాన్ని కూడా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే మీరు బయట పర్సెప్షన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి అంటే అది అబ్జర్వేషనా లేదంటే అజంప్షన్ కావచ్చు అని అంటాడు. మీరు ప్రతిదానికి ఏదో సంజయ్షి ఇచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. ఏదో ఇవన్నీ డిస్కషన్ చేసింది. ఓవరాల్గా ఇమ్యూనిటీని తీసేయడానికి మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని అంటే, అవును ఇమ్యూనిటీని తీసేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ ఎందుకు మీకు అడిషనల్ ఫేవరు. అఫ్కోర్స్ ఇది ఒక ప్రాసెస్ ద్వారా జనాల నుంచి మీరు వచ్చిర్రు, వైల్డ్ కార్డ్స్గా వచ్చినప్పుడు బిగ్ బాస్ ఆ పవర్స్ ఇచ్చిన అదంతా ఓకే, అదొక ప్రాసెస్, అదొక ఫార్మాట్. కానీ అవకాశం వచ్చినప్పుడు మేము తీసేయాలని ప్రయత్నం చేస్తాం కదా, ఎందుకు తీసేయద్దు, మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఎందుకు ఉండాలని మేము అనుకుంటాం అని అన్నది ఇది వ్యాలిడ్ రీజనే. అండ్ ఆయన డిస్కస్ చేసిన జరసేపు జస్టిఫికేషన్ ఇవ్వడానికి ముందుకెళ్ళట్లేదు. ఆగండి అంటే నేను మిమ్మల్ని ఆపేసినట్టు కాదు, మీ పాయింట్ పెట్టాలి. ఇక రకరకాలుగా డిస్కషన్ జరిగింది. ఓవరాల్గా అయితే ఇది పాయింట్ అబ్బా, నామినేట్ అయితే చేసింది. నెక్స్ట్ రీతు వచ్చింది, ఆయేషా నామినేట్ చేసింది. టిట్ ఫర్ టాట్ అనుకోండి. అయితే ఆయేషా నామినేట్ చేసి ఎదుటి వాళ్ళని ఏం మాట్లాడుతున్నారో నువ్వు వినవు, ఏదైతే నువ్వు అది మాట్లాడాలనుకుంటున్నావు అదే మాట్లాడుతావు. నువ్వు చేస్తున్నావు, నన్ను ఓవరాక్షన్ అంటున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఓవరాక్షన్ చేస్తలేవా? నువ్వు చూసుకోవాలి కదా, నువ్వేం మాట్లాడుతున్నావు. యాటిట్యూడ్ అంటే నీదేం యాటిట్యూడ్ ఉంది, నీ యాటిట్యూడ్ చూసుకోవాలి కదా. గేమ్ ఆడు, నా గురించి చెప్తున్నావు కదా గేమ్ ఆడట్లేదని. నువ్వేం వచ్చిన 1 వీక్లో నువ్వేం గేమ్ ఆడినావు, నీ గేమ్ చూసినాం కదా. నువ్వు ఏం చేసినావు, ఈ గొడవలు పెట్టించడానికి ప్రయత్నం చేసినావు, ప్రతిదానికి గొడవ పడే ప్రయత్నం చేసినావు, అనవసరంగా గొడవ పడే ప్రయత్నం చేసినావు, చిన్నదానికి పెద్దదానికి అరవడం చేసినావు. ఈవెన్ ఆ గొడవని ఎవరైనా ఆపడానికి ట్రై చేస్తే, ఆ గిన్నెలు గడిగే గొడవ విషయంలో ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళ దగ్గర పోయి నా కంటెంట్లో మీరు ఎందుకు వేలు పెడతారు, నా కంటెంట్ నేను ఇచ్చుకుంటున్నా కదా అని నువ్వు అడుగుతావు. చెప్పింది సంజన అక్కకి చెప్తే, సంజన అక్క వీళ్ళకి చెప్పింది. నేను మిడ్ నైట్ ముచ్చటలో నేను కవర్ చేసిన. సో ఈ పాయింట్ చెప్పింది, అది గిన్నెలు, ఆ గిన్నె మీరు ఎందుకు అడిగారు, నాది నేను చూసుకుంటా కదా, నా గేమ్ నాది ఉంటుంది కదా అని చెప్పి అడిగింది. సో ఇక్కడ సంజన అక్కని మధ్యలో పెట్టి, సంజన అక్క చెప్పు అని చెప్తే సంజన అక్క చెప్పింది, నువ్వు అన్నావు కదా నాకు గేమ్ ఆడడానికి స్పేస్ ఇవ్వు అని అన్నావు అంటే, అవును గేమ్ ఆడడానికి స్పేస్ ఇవ్వమన్నా, కానీ నేను నా కంటెంట్ ఇచ్చుకుంటున్నా నా పదం వాడానా నేను అని అంటుంది. పదం కాదు ముఖ్యం, అక్కడ మీనింగ్ కదా. సో ఇంకోటి ఇక్కడ ఆయేషా ఒక మాట అంటుంది, ఏమంటుంది తెలుసా డైరెక్ట్గా, బిగ్ బాస్ అంటే ఏమనుకున్నావు మరి, ఇదే బిగ్ బాస్ అంటే, ఇదే కంటెంట్ అంటే, గిన్నెల కాడ పంచాయతీ, బోళ్ళ కాడ పంచాయతీ, నీళ్ళ కాడ పంచాయతీ, గదే కదా, నల్ల కాడ పంచాయతీ లాంటి పంచాయతీలు ఉంటాయి కాబట్టి నేను పంచాయతీ పెట్టిందే కంటెంట్ కోసం అని చెప్తాను. అనవసరంగా ఇప్పుడు ఈ నామినేషన్తో ట్రూ కలర్స్ బయటకు వచ్చినట్టే కదా. ఆయేషా కంప్లీట్లీ ప్రతి గొడవ కావాలని పెట్టుకుంటున్నట్టే, పెద్ద బిస్కెట్ అయినట్టే కదా ఆయేషా. ఏం లేదబ్బా, రీతుని లేపడానికి, రీతుని హీరోయిన్ చేయడానికి, రీతుని టాప్ 5కి పంపడానికి వచ్చిన దేవతలా ఉన్నది ఆయేషా. ఇది అన్నది రమ్య మోక్ష, ఏంటిది రీతు, ఎవరు తనుజ, నువ్వు ఇంట్లో నుంచి బయటకు పంపించే దేవతవి అని అన్నది కదా. ఆ టైపులో ఈమె ఆయేషా రీతుని లేపడానికి వచ్చిన దేవత. రైట్. బాల్ దగ్గర నీ ఆట ఎందుకు తెలిసింది, బాల్ నీకు దగ్గర ఫైట్ చేయకుండా నువ్వు వాళ్ళని బతిలాడి తీసుకోవడం, అక్కడ అది చేసినావు, ఏం ఆడావు నువ్వు అంటే నవ్వుతూ ఉంటుంది. నవ్వకు, నవ్వడానికి ఉన్నట్టు అన్నట్టుగా అంటుంది. ఆ తర్వాత ఇక్కడ నిమిషం, కొత్తగా ఆడి చూపించు అంటే, నేనేం కొత్తగా ఆడేది, నువ్వు 5 వారాల నుంచి ఆడుతున్నావు కదా, నువ్వు కొత్తగా ఆడు, నీది అంతా ఒకటే కంటెంట్ పోతుంది కదా, నేను కొత్తగా ఆడతానులే కానీ నువ్వు కొత్తగా ఆడని చెప్పి ఆమె అనడం. నా గేమ్ చూడలేదంటే, నా గేమ్ చూడలేదా, నీ కళ్ళు కనబడతలేవు అని అనడం. నాకు ఎమోషన్స్ ఉన్నాయి, నేనేం రాయిని కాదు అని ఆమె. అంటే నేను
నువ్వెందుకు ఏడ్చినావు మరి 1 వీక్‌లోనే ఏడ్చినావు గదా! టాస్కులు 1, 2 టాస్క్‌లకి ఏడ్చినావు గదా! అది కరెక్టా? అది ఆ గేము అనంటే, నేను మనిషిని, నాకు ఎమోషన్స్ ఉన్నాయి. నేను రాయను గదా! ఏడుస్తా అన్నది. అంటే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయేషా అవతలోళ్ళని నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇట్లాంటియన్నీ అనొద్దు కదా! చూసా నీ ఓదార్పు యాత్రంతా చూసినా. ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతా అన్నావు గదా! సో, ఇంకేంది? ఆ! ఈ ఈ డైలాగ్ భలే ఉంటదబ్బా! దివ్య ఆయేషాని నామినేట్ చేసినప్పుడు ఒక మాట అంటది. ఏమంటదో తెలుసా? "నువ్వు ఆల్రెడీ ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతా అన్నావు గదా! ఏది నిన్నన్న మాటకి నేను తట్టుకోలేకపోతున్నా. ఆహ్, ఓహ్, బయట నుంచెళ్ళి వచ్చిన వాళ్ళు ఇట్లా ఈ మాటలు పడడానికి వచ్చినా నేను వెళ్ళిపోతాను అన్నావు గదా! నువ్వు వెళ్ళిపోతా అన్నావు కాబట్టి నీ దారిని ఫ్రీ చేస్తున్నా వెళ్ళిపో. అందుకే నామినేట్ చేస్తున్నా" అంటది. వావ్! అనిపించింది. రైట్. ఇక ఇక్కడ ఆహ్, నువ్వు 5 వీక్స్ చూసొచ్చి సేఫ్ గేమ్ ఆడుతున్నావు. అంటే నువ్వు లవ్ ట్రాకులు చేస్తున్నావు అంటే నువ్వు ఏం ట్రాకులు చేయను, నువ్వు ఎవరితోటి క్లోజ్‌గా ఉండాలో వాళ్ళతో క్లోజ్‌గా ఉంటున్నావు. ఇమ్ముతోటి నువ్వు ఎందుకు ట్రావెల్ చేస్తున్నావు? ఇమ్ముతోటే ఎక్కువసేపు ఎందుకు ఉంటున్నావు? నువ్వెవరితో ఉంటే పాజిటివ్ అవుతావు నువ్వు అనుకొని వచ్చినావు కదా! అది నీ టాస్కా అంటే ఇక్కడ నువ్వు ఏడ్చినావు అనే టాపిక్ వచ్చినప్పుడు, నువ్వు ఏడ్చినావు కదా! నువ్వు టీయర్స్ రాకుండా ఏడవడం నాకు రాదు. నేను ఎమోషన్ చూపిస్తే జెన్యూన్‌గా చూపిస్తా. ఫేక్ చూపియను. టీయర్స్ రాకుండా ఏడ్చింది నువ్వు. హ్మ్. ఏడవడం ఫేక్, నవ్వడం ఫేక్, అది నాకు రాదు. అవన్నీ నీకొస్తాయి. యాటిట్యూడ్ మార్చుకో, నువ్వు మార్చుకో. ఇవన్నీ డిస్కషన్ జరిగినాయి. కన్నీళ్ళు రాకుండా ఏడుపు అనేది రీతు చౌదరికి మనకు పెట్టింది పేరు. మనం చాలాసార్లు చూసినాం. స్టార్టింగ్‌లో ఏందంటే దొరికిపోయిన దొంగ అనుకున్నప్పుడల్లా అట్లా ఒక ఫేక్ ఏడుపు ఏడ్చేది. గుర్తుందా సిట్యుయేషన్? బాత్రూంలో జరిగింది చూడు. ఇమాన్యుల్‌ని నువ్వు కావాలని తీసినావేమో, డిమాండ్ కోసం తీసినావని పోతదేమో అనుకుంటున్నా అని ప్రియ అనంగానే అప్పటిదాకా లిప్‌స్టిక్ ఎత్తుకున్న ఆమె సడన్‌గా ఏడిపోతది. సడన్‌గా డ్రామా చేస్తది. సడన్‌గా ఏడుస్తది. నాకేం మాటలు రావట్లేదురా. నాకు ఎలా రెస్పాండ్ అవ్వట్లేదో కూడా తెలియట్లేదురా అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేస్తది. అప్పుడే కళ్యాణ్ బాబు వచ్చి ఓదార్చుడు. అటు పోయి ఓదారుస్తా ఉంటూ ఆగమాగం ఉంటది అప్పుడు. ఆ ఓదార్పు మామూలుగా ఉండదు. అంటే ఇట్లా పట్టుకుంటారు ఇక. కళ్ళలోన కళ్ళు పెట్టి అంత చాలా ఉన్నాయబ్బా! చాలా. రైట్. మనం మర్చిపోతామా? మర్చిపోయి అసలు ఆ టైంలో చూడనోళ్ళు, గుర్తు లేనోళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు కావచ్చు కానీ, చూసినోడికి అన్నీ గుర్తుంటాయి. ఎవరెవరు ఏం చేసిర్రు, ఎవరెవరు ఎటువంటి పులిహోర కలిపిర్రు, ఎవరెవరు ఎక్కడెక్కడ వెయ్యిరా, చెయ్యి వెయ్యిరా అలాంటివి చేసిర్రు అన్నీ మనకు తెలుసు. అవన్నీ మర్చిపోయి తలకి దెబ్బ తగిలింది, గతం మర్చిపోయినట్టుగా బిహేవ్ చేసే చాలామంది ఉంటారు బయట. నమ్మొద్దు. రైట్. థ్యాంక్స్. నువ్వో పెద్ద రాణివి మరి. నువ్వో పెద్ద ఇది అనుకుంటే ఇద్దరు మాట్లాడుకున్నారు. నీ వార్తలు నాకొద్దు అంట. ఇది వార్తలు వద్దంట. నీ మాటలు నాకొద్దు అని చెప్పింది. నోరు మూసుకొని ఉండు అని మీదికి వచ్చిందబ్బా ఆయేషా. ఇట్స్ నాట్ రైట్. మీదికి వస్తుంది ఏమనంటే మీదికి వస్తుంది కొట్టొచ్చినట్టే. అట్లా మీదికి వస్తే ఎవడు భయపడ్డాని ఆమెంటది. నోరు మూసుకోవే అనుకుంటా మీదికి వస్తుంది. షో. రైట్. నెక్స్ట్ రాము రాథోడ్ నామినేట్ చేసింది. ఇదైతే బ్లండర్. అసలు ఇది రీజనే కాదబ్బా. నువ్వు కనబడతలేవు అనే పాయింట్తో నామినేట్ చేస్తున్నా అంటే రీజనే కాదు. సింపుల్గా రీతు వేసుకున్న స్కెచ్ ఏంటంటే పోయిన వారము రాము లీస్ట్లో బాటమ్ 2లో ఉన్నాడు కాబట్టి నామినేట్ చేస్తే ఎలిమినేట్ అవుతాడు. మనం ఒకవేళ నామినేషన్లో ఉంటే మనకు బలం ఉంటుంది అనే ఉద్దేశంతో నామినేట్ చేసిందే తప్ప అసలు అక్కడ నామినేట్ చేయడానికి స్కోపు లేదు, రీజను లేదు. ఇచ్చి పడేసిండు రాము. గట్టిగా ఇచ్చిండు, మామూలుగా కాదు. నేను కనబడతలేనా? అవునా? నీకు అసలు కనబడతలేనా? కనబడతలేనా నీకు? నువ్వు కళ్ళకి చెక్ చేయించుకో ఒకసారి కనబడతా అని చెప్పి అంటాడు. ఆ తర్వాత నువ్వు ఎక్కడ కనిపించట్లేదు, నువ్వు నాకెవరు లేరు, నాకేం లేదు అని సింపతి డ్రామాలు చేస్తున్నావు వచ్చిన వాళ్ళ దగ్గర అన్నది. అసలు అతను సింపతి డ్రామాలు ఎక్కడన్నా చేసిండా? నాకెవరు లేరు, నాకు ఒంటరినైనా ఇట్లాంటి మాటలు ఎవరితోటన్నా చెప్పినా, లైవ్లో చెప్పినా, నీకు చెప్పినా, నిన్ను అడిగినా, నాకు సపోర్ట్ చేయమని నిన్ను అడిగినా అందరిని అడుగుతాడు. ఎవ్వరు ఎవ్వరు లేదని వాళ్ళు అంటారు. నేను ఎక్కడ ఎవరు సపోర్ట్ తీసుకున్నా, నేను ఒకవేళ నా గేమ్ ఆడకపోయి ఉంటే, నేను పర్ఫామ్ చేయకపోయి ఉంటే ఎక్కడ బోర్డు మీద 4వ క్యాప్టెన్ బోర్డు రాకపోయేది. దాని మీద వచ్చిందంటే నేను క్యాప్టెన్ అయిందంటే ఏమనుకుంటారు? నేను ఆడినట్టే కదా, ఆడే సత్తా ఉంది, ఆడి గెలిచే సత్తా ఉంది, ఊరికనే కాదు అంటే నువ్వు సపోర్ట్ తీసుకోలేదా అంటది. అంటే నువ్వు సపోర్ట్ తీసుకోలేదా అంటున్నావు. మరి నువ్వు సపోర్ట్ తీసుకోలేదా? డే 1 నుంచి సపోర్ట్ మీద నడుస్తలేవు నువ్వు. వాళ్ళ దగ్గర పోతావు, వీళ్ళ దగ్గర పోతావు, పోయి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అసలు ఏం చేయాలో తోస్తలేదు, ఇట్లాంటివన్నీ అడగవా నువ్వు? అందరి దగ్గర సపోర్ట్ తీసుకుని నువ్వు కదా, నేను సపోర్ట్ తీసుకున్నానా? నేను బరాబర్ చెప్తున్నా, సపోర్ట్ తీసుకోకుండా ఆడినా నేను. నాకెవ్వరు సపోర్ట్ అవసరం లేదు. నిజంగానే సపోర్ట్ తీసుకోడు, అడగడు, మాట్లాడు, అవన్నీ ఉండయి.
ఒకటే ఒకసారి క్యాప్టెన్ అయినప్పుడు ఆ రోజు ఆ వీక్ నాకేమైనా సపోర్ట్ చేయాల్సి వస్తే సపోర్ట్ చేయను అని చెప్పి రిక్వెస్ట్ చేసిన బర్నీ అని ఆయనే సపోర్ట్ చేసిండు అంతే. సంచాలకుగా సరిగ్గా ఉన్నావు, నువ్వు సంచాలకుగా సరిగ్గా లేవు అంటే నువ్వే మాట్లాడాలి, ఫౌల్ ఆడింది నువ్వు, ఫేక్ ఆడింది నువ్వు నన్ను అంటున్నావా అని చెప్పి మళ్ళీ రివర్స్ ఇచ్చింది. అంటే నువ్వేంది నోట్లో మాట పెట్టుకొని సప్పుడే కాదు బయటకు చెప్పకుండా నువ్వు రైట్ అయినా రాంగ్ అయినా అది నడిపించుకుంటూ పోయి మళ్ళీ ఆ తర్వాత మా మీద ఇస్తావా అంటే ఎస్ దీని గురించి పోయిన వీక్ నామినేషన్ అయిపోయింది కదా అంటాడు. రైట్. ఆ తర్వాత రీతు ఉండి నువ్వు మాట్లాడేది నీతులు, అవతలోడు మాట్లాడేది బూతులు అంటే బూతులు ఎవరు మాట్లాడతారు, నీతులు ఎవరు మాట్లాడతారు తెలుసా నీతులు అంటాడు. అండ్ ఇక్కడ రీతు ఇంకొక బదనాం వేస్తుంది. ఏంటి తెలుసా నింద. ఏమంటుందంటే నువ్వు ఇక్కడ చెప్తావు, ఇక్కడ తీసుకుపోయి అక్కడ చెప్తావు, అక్కడ తీసుకుపోయి ఇక్కడ చెప్తావు అని అంటుంది. ఇక్కడ రాము చెప్పడు, ఎక్కడ బొంద పెట్టేస్తాడు, అయిపోయింది కథం. సో రాము రాథోడ్ ఏం చేయాలో ఎలా చేయాలో ఫస్ట్ డే నుంచి సపోర్ట్ తీసుకుంటుంది నువ్వు, ఇండివిజువల్గా ఆడుతుంది నేనని చెప్పి గట్టిగా అంటాడు. గట్టిగానే ఆర్గ్యూ చేస్తాడు. సూపర్ అనిపించింది. రాము రాథోడ్ వావ్ వెరీ నైస్. నెక్స్ట్ రమ్య మోక్ష వచ్చింది, తనుజాని నామినేట్ చేసింది. తనుజ రమ్య మోక్షని తర్వాత నామినేట్ చేస్తుంది. ఇక్కడ పాయింట్స్ ఏమన్నా రాంగా ఒకసారి చెప్పండి. ఫస్ట్ టాస్క్ ఒక నిమిషం, వచ్చిన వీక్ నుంచి ఇప్పటి వరకు నువ్వు ఒక్క టాస్క్ ఆడలేదు, ఆడిన టాస్క్లు గెలవలేదు, ఎవరో ఒకరు హెల్ప్ చేయాల్సి వచ్చింది, ఎవరో ఒకరు వచ్చి సపోర్ట్ చేస్తే తీసుకొచ్చి పెడితే కానీ నువ్వు ఆడింది లేదు, ఆడినా గెలవలేదు, ఓన్గా ఆడలేదు, ఇట్లాంటివన్నీ చెప్పింది. ఇక్కడ తనుజ ఇచ్చిన కౌంటర్ ఏంది, నేను సేఫ్ జోన్కి పోయినా అంటే ఆ రోజు టాస్క్ ఆడలేదంటే ఒక వారం ఆడిందప్ప, ఒక వారం 2 ఆటలు 3 ఆటలు బాగానే ఆడింది. కానీ మ్యాక్సిమం ప్రతి దగ్గర కూడా ఇప్పుడు బెడ్ టాస్క్ ఉంది, అందులో అందరు సపోర్ట్ చేసిరా లేదా, సపోర్ట్ చేస్తారు. పూల్ టాస్క్ ఉంది, అందులో సపోర్ట్ చేసిరా లేదా, మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ సపోర్ట్ సిస్టమ్ వచ్చింది ఎవరికి, తనుజాక కాదా, అవునా కదా. సో సపోర్ట్ చేసిరా లేదా, అందరికంటే ఎక్కువ ఫ్యాన్ బేస్, అందరికంటే ఎక్కువ ఓట్ షేర్ ఉంది అన్న భయంతో చేస్తురా, మరి దేనికి చేస్తారు వదిలేదు. కానీ కంప్లీట్గా తనుజ దగ్గరికి అంతే జొక్కని గుంజేస్తుంది. అట్లా ఉంటుంది అన్నట్టు. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేసేటట్టుగా మార్చుకుంటుంది. అట్లా సపోర్ట్ చేసే వాళ్ళందరినీ దగ్గర చేరుకుంటుంది. ఇప్పుడు బర్నీ అన్న, ఇమాన్యుల్, కళ్యాణ్, ఆఖరికి ఇష్టం లేని దివ్యకి ఆ టైంకి ఇష్టం లేకపోయినా కానీ బర్నీ అన్న కోసం చేయాల్సిన సిచ్యువేషన్ రావడం, అట్లా అందరూ ఆమె కోసం నిలబడతారు, అందరూ ఆమె చుట్టూ తిరుగుతారు. అందరూ ఇప్పుడు ఆఖరికి మాదిరక్క కూడా వచ్చి ఆమెకే అటాచ్ అయిపోయాయి. ఆ టైప్లో అటాచ్ అవుతూ ఉంటారు. ఆమె దగ్గర ఏదో ఉంటుంది అబ్బా, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు వాళ్తూ ఉంటారు అన్నట్టు. రైట్. నెక్స్ట్ రమ్య తనుజ నామినేట్ చేసి ఇంకేమని చెప్తానంటే, ఒక ఆట కూడా గెలవలేదంటే నేను అది సేఫ్ ఊరికే పోయానంటే బెడ్ టాస్క్ ఆడినావు, గెలిచినావు, బెడ్ టాస్క్లో వాళ్ళందరూ కలిసి లోపలికి తీసుకుని పోయారు, అది కూడా సపోర్ట్ తోటే వెళ్ళింది. బాండ్స్ క్రియేట్ చేసుకోవడానికి వచ్చినావు, వాటి వల్ల ముందుకు సాఫీగా వెళ్ళిపోవాలి, స్లోగా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి నువ్వు వచ్చినావు. నువ్వు మాత్రం బాండ్స్ వల్ల హ్యాపీగానే ఉన్నావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు బాండ్స్ వల్ల బర్నీ లాంటి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. నీ వల్ల వేరే వాళ్ళ గేమ్ దెబ్బతింటుంది, కానీ నువ్వు మాత్రం సేఫ్గా ఉంటున్నావు. ఇవన్నీ పాయింట్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ తనుజ అందుకుంది, నువ్వెందుకు వచ్చినావు ఇక్కడ, వేరే వాళ్ళ ఆట చూసి దీనికంటే ముందు ఇంకొని చెప్తుంది రమ్య, నువ్వు ఒక డ్రామా క్వీన్వి, నువ్వు ఫేక్వి, నువ్వు నటిస్తున్నావు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, ఇట్లాంటివన్నీ చెప్తుంది. మనం చాలాసార్లు డ్రామా క్వీన్ అన్నాం, ఊకి ఏడుస్తుంది, అయితే అరుస్తుంది, లేదంటే ఏడుస్తుంది అని అన్నాం. టాస్కే లేదు, పర్ఫార్మెన్సే లేదు, ఎక్కడ కూడా పెద్దగా అసలు ఆడేదే ఉండదు, ఊరికే అసలు చుట్టూ 10 మందిని వేసుకొని ముందడుగు పోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఆమె ముందడుగు పోతుందో అయ్యా, అసలు ఆమె ఆడే గేమ్ ఉండదు, ఆమె చుట్టే గేమ్ తిప్పుకుంటూ ఉంటుంది. అసలు ఏంటంటే అదే గేమ్, ఆమె గేమ్ ఆడదు, ఆమె చుట్టూ గేమ్ తిప్పుకుంటుంది, అదే తనకున్న సత్తా. రైట్. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ తనుజ స్టార్ట్ చేసి, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వీళ్ళది దానిలో ఏలు పెట్టడానికి దూరడానికి వచ్చావా, నేను గేమ్స్ ఆడలేదా, లాస్ట్ వీక్ నేను సేఫ్ అయింది ఎట్లా, సేఫ్ జోన్లోకి పోయింది ఎందుకు, నేను గేమ్ ఆడే కదా పోయింది, నువ్వు నా మీద క్యాలిక్యులేషన్స్ గేమ్ ఆడను, నువ్వు నా మీద క్యాలిక్యులేషన్స్ చేసి గేమ్ ఆడడానికి వచ్చినావా. అయినా మొన్న నువ్వు బ్యాక్ బిచ్చింగ్ అనే పాయింట్ వచ్చింది కదా, బ్యాక్ బిచ్చింగ్ అనే పాయింట్ వచ్చింది కదా, కన్ఫెషన్ రూమ్లో ఎవరి గురించి లోపలికి పోయి వీడియోలో చూపించారు, ఏమనిపించుకున్నావు అని చెప్పి హోస్ట్ తోటి ఏమనిపించుకున్నావు అన్నట్టుగా అడిగింది. ఇవన్నీ ఎవరు చెప్పారు, రీతు అండ్ నిమన్ పవన్ చెప్పి ఉండొచ్చు అంతే కదా. అండ్ ఈమె కూడా వీడియోస్ వేసి చూపించారు కదా. నువ్వు ఎలాంటి ప్లే చేస్తున్నావు ఏందని నాకు తెలుసు, నేను డ్రామా క్వీన్నా, ఎస్ నేను డ్రామా క్వీన్నే, నేను సీరియల్ యాక్టర్ అంటావు, ఎస్ నేను యాక్టర్నే, నేను నటిస్తున్నా, ఓకే అంటే నువ్వు ముసుగు దొంగ అంటది. ఎస్ నేను ముసుగు దొంగనే, ఇది నా స్ట్రాటజీ, నేను ఇంతే, హూ ద హెల్ ఆర్ యూ టు ఆస్క్, నీ ఏజ్కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం నేర్చుకో అన్నది తనుజ. కళ్యాణ్ కంటే పెద్దదే కదా, ఓకే కళ్యాణ్ కంటే రమ్య పెద్దదే,
కదా! ఏజ్‌కి తగ్గట్టు బిహేవ్ చేయడం మరి కళ్యాణ్ కూడా నేర్చుకుంటే బావుంటది. మరి ఆయనకెందుకు సజెస్ట్ చేయదు ఈమె? ఏజ్‌కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం నేర్చుకో. నాకేది పెరగలేదు. ఒకరిని సక్సెస్‌ఫుల్‌గా ఏంటి? నేను ఒకరిని పంపించాను. సక్సెస్‌ఫుల్‌గా పంపించాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టుగా అంటది. ఇంకొకరిని పంపడానికి ఇక్కడ రమ్య అంటది, అవునమ్మా నువ్వు ఒకరితో బాండింగ్ పెట్టుకుంటావు. వాళ్ళు పోతే ఇంకొకరితో పెట్టుకుంటావు. వాళ్ళు పోతే ఇంకొకరితో పెడతావు. ఒకరి తర్వాత ఒకరు. ఒకరు కాకపోతే ఇంకొకరు. ఒకరు కాకపోతే ఇంకొకరు. అట్లా నీకు బాండింగ్స్ కావాలి. నీకు అన్ని బాండింగ్స్ యెస్ నాకు బాండింగ్స్ కావాలి. నేను బాండింగ్సే ఆడతా. ఇది నాది గేమ్ ఇంతే అని అంటది. ఇంకొకరిని పంపడానికి రెడీ అవుతున్నావు కదా అంటది. అంటే నేను మనుషుల్ని పంపడానికి ఇంకొకడ నువ్వు మనుషుల్ని పంపడానికి వచ్చిన దేవతలు ఎక్కువ ఉన్నావు అని అంటే, అవునా దేవతనా అయితే దర్శనం చేసుకుందా వెళ్ళవమ్మా అంటది. స్వాగ్ బాగుంది, స్టైల్ బాగుంది, కానీ పెట్టిన పాయింట్స్ రమ్య పాయింట్స్ రైట్ కదా. నమ్మరు ఇప్పుడు, ఎందుకంటే పాత మర్చిపోతారు కదా, తలకి దెబ్బ తగినట్టే ఉంటుంది అందరిది. రైట్, నెక్స్ట్ సాయి కళ్యాణ్ కొంతమందిని ఒక నిమిషం సాయి వచ్చి కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. రీజన్ ఏంటంటే ఏం లేదు, మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ని నువ్వు తీసేయాలన్న ప్రయత్నం చేస్తున్నావు కదా, ఎందుకు అన్నదే మెయిన్ పాయింట్ అబ్బాయి, ఇన్సైడ్ పాయింట్. నీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి కూడా నువ్వు ఏం అంటలేవు. నువ్వేమంటలేదంటే ఇండివిజువల్గా వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చినట్టే. ఒకవేళ నీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళ మీద నీ కోపం ఉంటే వాళ్ళని నామినేట్ చేస్తావు. నామినేట్ చేస్తే వాళ్ళు డేంజర్ జోన్లో పెట్టినట్టు. కానీ నువ్వు వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నావు. వాళ్ళని వెనకేసుకొస్తున్నట్టే, వాళ్ళని ఒక క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ అడగకపోతే నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే, వాళ్ళకి నువ్వు ఇమ్యూనిటీ ఇస్తున్నట్టే. అట్లాంటప్పుడు నా ఇమ్యూనిటీ తీసేయాలన్న ప్రయత్నం నువ్వు ఎందుకు చేయడం అనేది సాయి పాయింట్. బాగానే ఉంది పాయింట్. మనోడు ఏమంటాడు, ఇగో ఒకటబ్బా ట్రైలర్ ప్రోమోలో చూస్తే మనోడు సూపర్ అనిపించిండు, కానీ ఓవరాల్గా చూస్తే మనోడు చేసే పనులు ఎట్లున్నాయంటే, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంది, డిమాండ్ పవన్ వల్ల నువ్వు బాధపడ్డావు, మరి డిమాండ్ పవన్ నామినేట్ చేసినావా, చేయలేదు అని అంటే మనోడు ఏమంటాడు, నేను అతన్ని నమ్మడం నా తప్పు, ఆ నమ్మకం కూడా తప్పే కాబట్టి అతను చేయకపోవడం అతను తప్పే, కానీ నేను నమ్మడం కూడా తప్పే, ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఎవరిని నమ్మొద్దు అన్న జ్ఞానం నాకు ఉండాలి. సో అది నమ్మడం తప్పైంది కాబట్టి నేను అతన్ని ఏమనలేదు, నేను ఒక క్లారిటీకి వచ్చిన కదా అని చెప్పిండు. నైస్, బాగానే ఉంది ఆన్సర్. అండ్ ఇమ్యూనిటీని ఎందుకు తీసేయాలని చూస్తున్నావు అంటే, నాకు అడిషనల్ బెనిఫిట్తో వచ్చిన ఏదైనా మీ ఆరుగురి మీద నాకు ఎటువంటి హేట్రెట్ లేదు, కాకపోతే మీకు ఏ బెనిఫిట్ వచ్చినా కానీ నేను తీసేయడానికి ప్రయత్నం చేస్తా అని అన్నాడు. ఓకే, రీజనబుల్గా బాగానే ఉంది డిస్కషన్. కానీ ఓపెన్గా చెప్తున్నా, నేను ఎవరైనా ఇప్పుడు టచ్ చేసే గేమ్ ఒకటి ఉంది, అందులో నువ్వు ఎన్నిసార్లు టచ్ చేసినా అవుట్ కావంటే ఎట్లుంటుంది, న్యాయం కాదు కదా అని గట్టిగా మాట్లాడండి. పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్స్ పెట్టకు అన్నట్టు అన్నాడు. ఆయనది పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్ కాదు, ఈయనది పాయింట్లెస్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇద్దరిది డీసెంట్లీ గుడ్. రైట్, నెక్స్ట్ తనుజ వచ్చి రమ్యాన్ని నామినేట్ చేసి పీకిల్స్ పట్టుకొని వచ్చినావు, 5 వారాల ఆట చూసి వచ్చినావు, వచ్చి వాళ్ళకి పేర్లు ఇచ్చినావు, వాళ్ళకి ఫేక్ అన్నావు, ఒకరికి మ్యానిపులేట్ అన్నావు, ఒకరికి ఇంకా సెల్ఫిష్ అన్నావు, ఓవర్ యాక్టింగ్ అన్నావు, ఇట్లాంటివన్నీ ఇచ్చినావు. కానీ అవన్నీ కలిపితే ఒక గొప్ప పేరు వస్తుంది చూడు, ఆ పేరు నీకు సెట్ అవుతుంది అని. అదంతా బిగ్ బాస్ ఆడిచ్చిన ఆట, ఓకే. అయితే అవన్నీ కలిపితే గొప్ప పేరు ఏదైతే వస్తుందో అది నీకు వస్తుంది. మ్యానిపులేట్ నువ్వు చేస్తావు. మాస్క్ మ్యాన్ అని ఒక అతను ఉండేది, ఆయన వచ్చిందిగా, ఆయన కంటే పెద్ద మాస్క్ వేసుకొని వచ్చినావు. ఎస్, ఓకే. కానీ నాకేమనిపించిందంటే, ఈమె మాస్క్ వేసుకొని రాలే, రమ్య కంప్లీట్గా మాస్క్ తీసే వచ్చింది. అందుకే అందరితో అన్నీ చెప్తాంది, అందరి దగ్గర పోయి ఏం చెప్పాలని చెప్తుంది. లిటరలీ డిమాండ్ పవన్కి పర్సనల్ కన్సర్న్ తోటి ఒక ఊరోడు అన్న సెన్స్ తోటి చెప్పినట్టుగానే ఉంది. నీ ఫ్రెండ్స్ కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా అమ్మయ్య మావాడికి ఒకరు చెప్పేటోళ్ళు వచ్చిర్రు అని అనుకుంటారు, హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ అని చెప్పింది. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గానే చెప్పింది. కానీ ఆయన ఏమైనా మారాడు, మనిషి మారలేదు, తడి మమత తీరలేదు, అది కాబట్టి అతను మారలే. వాడు మారితే మారిండు, లేదంటే లేదు, నేను చెప్పే కాడికి చెప్పినా అని చెప్పిందిలే ఇదే డిస్కషన్లో. అండ్ ఇక్కడ బయట ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ ఏమంటుంది, నువ్వేమన్నా బ్యాక్ పిచ్చింగ్ అన్నావా, ఓకే చెప్తా పాటు ఆ వర్డ్ యూజ్ చేసినావు కాబట్టి, బయట ఉన్న ఫ్రెండ్స్ తోటి నేను నా బాధని ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటున్నా అంటే అది బ్యాక్ పిచ్చింగ్ కాదు. మరి నువ్వు చేస్తుంది ఏంటి, నేను చేసుకున్నది బ్యాక్ పిచ్చింగ్ అయితే నువ్వేం చేస్తున్నావు, వీడియోలో చూపించారు కదా, అందులో నువ్వేం చేస్తున్నావు, నీది బ్యాక్ పిచ్చింగ్ అంటారు అని చెప్పి. ఆ తర్వాత క్లాప్స్ కొట్టి ఒక నిమిషం అటు పోయి మళ్ళీ వచ్చి నీతో కాదు అని చెప్పి క్లాప్స్ కొట్టి ఇది బ్యాక్ బిచ్చింగ్ అంటే, ఈ చెయ్యి కలిస్తే సౌండ్ వస్తుంది, వచ్చిందా సౌండ్, ఇది బ్యాక్ బిచ్చింగ్ అంటే. బిగ్ బాస్ ఏంటి లవర్స్ పార్క్లా ఉందా, లవర్స్ పార్క్ లాగా ఉందా అంటే, అవును లవర్స్ పార్క్ లాగా ఉంది అని ఏమంటుంది. ఆ తర్వాత నా గేమ్లో వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, నీ గేమ్ నా గేమ్ నేనే ఆడుకుంటున్నాను అన్నట్టుగా చెప్తే
బాండింగ్స్ నేను బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు నీలాగా. బాండింగ్స్, ఫేక్ బాండింగ్స్, జెలస్ రాని, జెలస్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు, జెలస్ రాని అంటే ఈమె క్లాప్స్ కొడతా ఉంటుంది. ఇంకేంది, నేను బాండింగ్స్ కోసం రాలేదు ఇక్కడ. సుమన్ అన్న ఉన్నాడు, సుమన్ అన్న నేను సుమన్ గారు అని పిలుస్తా, అన్న అని కూడా పిలవను, ఎందుకంటే గారు అనే పిలుస్తా. బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు ఇక్కడ అంటే అట్లా సింపుల్గా నాకేమనిపించింది అంటే సింపుల్గా రమ్య సుమన్ అన్నని అన్న అని అనొచ్చు, కానీ అన్న కోసం చెల్లె కోసం అన్న చెల్లెల అనుబంధం సినిమా తీస్తే కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే అక్కడికి వచ్చింది గేమ్ ఆడడానికి. అవన్నీ బంద్ చేసి అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం అని రాఖీ కట్టి తిరుగుతా అంటే అప్పుడు మాకు నచ్చదు. కానీ మామూలుగా పిలుచుకుంటే మంచిగానే ఉంటుంది, ఎందుకు బాగుండదు. రైట్. ఇక ఇక్కడ ఫేక్ జెలసీ ఇదని అన్న తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తుందబ్బా రమ్య మోక్ష చూడురి. ఒక పర్సన్ నామినేట్ చేసిన తర్వాత, ఆయేషాని నామినేట్ చేసిన తర్వాత పోయి ఓకేరా అని చెప్పి హగ్ ఇవ్వడం, ఇలాంటి ఫేక్ నాకు రావు. ఎందుకంటే ఒక మనిషితోటి గొడవ తర్వాత, పెద్ద గొడవ అయిన తర్వాత ఆ అమ్మాయిని టక్కున పోయి హగ్ చేసుకుని అలా ఫేక్ ఎమోషన్ చూపించడం రాదు. నాకు గొడవ అంటే కోపం వస్తే కోపమే ఉంటుంది. ఇలాంటి కంటెస్టెంట్ కావాలి మాకు బిగ్ బాస్ హౌస్కి. కోపం వస్తే కోపం ఉండాలి. ఫేక్ డ్రామాలు చేసి హగ్లు ఇచ్చేటోళ్ళు మనకు వద్దు. అది నా పర్సనల్ ఒపీనియన్, అవునా కదా. కనీసం కోపం సార్ట్ అవుట్ అయ్యేంత వరకు ఉండాలి కదా. అదే నా బాధ ఇప్పుడు తనుజతోటి. తనుజ మాధురి మీద కోప్పడాలి, ఆ వీడియో చూసిన తర్వాత కోపం రావాలి, ఆ కోపం వచ్చి ఆమె మీద ప్రదర్శించాలి. కానీ సింపుల్గా ఆమెకి కొంచెం బయట పరపతి ఉంది కాబట్టి ఆమెతో పెట్టుకోవద్దు అని చూస్తుంది చూడు, అది తప్పు. అది ఫేక్ అంటారు, అది నటించడం అంటారు, అది డ్రామా క్వీన్ అంటారు. నామినేట్ చేసిన వెంటనే పోయి హగ్ చేసుకొని అయిపోయింది అని నాకు రాదు. గొడవ పెట్టుకుంటే గొడవ మీద కోపం ఉంటుంది, అది ఉండాలి, కనీసం కొన్ని డేస్ అన్నా ఉంటుంది అని చెప్పింది రమ్య మోక్ష. కరెక్టే కదా చెప్పండి అబ్బా. ఒకరితో పంచాయతీ కాగానే ఎంబటే పోయి మాట్లాడతావు, హగ్ చేసుకుంటావా. ఇక ఇక్కడ ఏంటి అంటే దమ్ముంటే నువ్వు డైరెక్ట్గా నా మొహం మీద అడుగు, నేను చెప్తా ఏంటితో అడుగు, గట్స్ ఉంటే అడుగు అని చెప్పి, అంటే దమ్ము గట్స్ గురించి మాట్లాడకు నువ్వు అని చెప్పి ఏమంటుంది. క్లాప్స్ కొట్టింది, క్లాప్స్కే సౌండ్ వస్తుంది. ఈ చెయ్యి రెండు చేతులు కలిస్తే సౌండ్ వస్తుందంటే ఒక్క చేతితో కొట్టే విజిల్కి ఇంకెక్కువ సౌండ్ వస్తుంది. విజిల్ కొడుతుంది అని చెప్పి విజిల్ కొడుతుంది. ఆ తర్వాత మళ్ళీ పోయి కళ్యాణ్ దగ్గర పోయి చెయ్యరా ఇలా తీసేసాను కదా నీ చెయ్యి, ఇలా ఆ తీసేసింది అబద్ధం అన్నట్టు కదా. అంటే అక్కడ ఏంటంటే ఈమె గుడ్ బుక్స్లో ఉండడానికి ప్రయత్నం చేయడం అంటది డైరెక్టర్ రమ్య అంటది. అంటే అప్పుడు చెయ్యి తీసేసింది ఎందుకు, నువ్వు మంచి దానివి వాడేమో చెడ్డోడు అని, అంటే ఇదంతా లైవ్లో ఉంటుంది, చెడ్డోడు అని చెప్పి అనిపించడానికి నువ్వు అరే చేయి అని దూరం పోయినావు, ఇప్పుడేమో చెయ్యి అంటున్నావా. అంటే ఇప్పుడు వాడు చెడ్డోడు అయితే నువ్వు మంచిదాన్ని అవుతావు కదా. అట్టే కనిపించింది కదా మాకు, నువ్వు చెయ్యి అన్నా కానీ వాడు చేస్తున్నట్టు కనిపించింది కదా, వాడి క్యారెక్టర్ బ్యాడ్ అయింది కదా అని చెప్పి రమ్య అంటది లైవ్లో. చెయ్యరా ఇలా ప్యాంపర్ చేయరా చేయరా వేసుకో ఎక్కడ పడితే అక్కడ. ఇక ఇక్కడ అంటది, ఇక ఒకరు వెళ్ళిపోతే ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరు వెళ్ళిపోతే ఇంకొకరు, నీకు బాండింగ్స్ కాదు అంతే కదా, అలా పంపిస్తూ ఉండాలి నువ్వు అన్నట్టుగా అంటది. అక్కడ పోతే ఆమె విజిల్ కొట్టి చూసావా సౌండ్ ఎట్లా వచ్చిందో అంటది. ఆ పక్కనున్న ఆమెకి విజిల్ కొట్టి వినిపించచ్చు కదా, నువ్వే కదా సపాట్లు కొట్టిందని చెప్పొచ్చు కదా. ఈ చెయ్యి కలిస్తేనే సపాట్లు, రెండు చేతులు కలిస్తేనే సపాట్లు అని డైలాగ్ కొట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి కొట్టచ్చు కదా డైరెక్ట్గా. వాళ్ళ ఎంబడి వాళ్ళ మొత్తం తిరిగే బదులుగా ఏమన్నా అనుకోరబ్బా. అతిపెద్ద పిఆర్ టీము, అతిపెద్ద ప్రీ ఎగ్జిస్టింగ్ ముద్ద మందారం ఫ్యాన్ బేస్, అది ఎప్పటి సీరియల్ ఏం కథ గప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు పట్టుకొని ఉన్నారబ్బా. తర్వాత కళ్యాణ్ వచ్చిండు, తనుజ నామినేట్ చేస్తా అని చెప్పి టికెట్ తీసుకున్నాడు కదా ఆయన దగ్గర కదా, వచ్చి సంజనాకి నామినేట్ చేసిండు. మళ్ళీ రీజన్ ఏమైనా చెప్పిండా అంటే దిక్కుమాలిన రీజన్, మీరు ట్రూ గేమర్, జెన్యూన్ పర్సన్, బాగా ఆడతారు అని అనుకుంటే, మీరు చాలా గేమ్ని డిసైడ్ చేయగలిగే వ్యక్తి, అట్లాంటిది నాకు నమ్మకం ఉంది మీ మీద. కానీ లాస్ట్ వీక్ మొత్తం పోయింది. లాస్ట్ వీక్ అంతా మీరు అందరితో కలిసిపోయి మీరు ఇంకా ఎక్కువ ఆట ఆడిస్తారు అనుకున్నా, మీరే మొత్తం ఆటను తిప్పుతారు అనుకున్నా, కానీ లాస్ట్ వీక్ చూస్తే అట్లా అనిపించలేదు. ఈ వారం మొత్తం కూడా మీరు కనబడలేదు అనిపించింది. అనగానే ఇక్కడ ఇమాంజిల్ కోపం వస్తుంది. రే నువ్వు చెప్తా అన్న పేరేంది, నువ్వు చెప్పిన పేరేంది, నువ్వు నా దగ్గర ఎవరిని నామినేట్ చేస్తా అని చెప్పి తీసుకున్నావు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి టక్కున లేచి నేను చెప్పేస్తున్నా తనుజ నామినేట్ చేస్తా అన్నాడు కాబట్టి నేను ఇచ్చిన, నేనే నామినేట్ చేస్తాను, లేకపోతే నా దగ్గర పాయింట్ ఉంది, కానీ వీడు చేస్తా అన్నాడు, వీడు చేస్తే ఇంకా గట్టిగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇచ్చిన, ఎవరు నామినేట్ చేస్తే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇచ్చిన అని చెప్తాడు. అంటే లేదన్నా నేను చెప్పే పాయింట్స్ అని ఆమె చెప్పేసింది కదా, రీతు చెప్పిందట. అంటే కళ్యాణ్ చెప్దాం అనుకుంది ఏంటిది, డ్రామా క్వీన్,
ఆర్టిస్టు నటిస్తుంది, ఫేక్‌గా ఉంది, జెన్యూన్‌గా లేదు. ఇవి చెప్దాం అనుకున్నాడా? నేను చెప్దాం అనుకున్న పాయింట్స్ అన్నీ ఆమె చెప్పేసిందన్నా. ఇంక లేవని చెప్పి నేను చెప్పట్లే. నా నామినేషన్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పి నేను చేయట్లేదు అంటాడు. సింపుల్‌గా ఏం లేదు, సంజన గల్రాని గారిని నామినేషన్‌లోకి తీసుకురావాలన్న కాన్సెప్ట్ ఏసిండు. నా పిల్లరా, నా పిల్లని నామినేట్ చేయమంటావా? నీ గుడ్డల్లో పొడుస్తా. నేను మీ మమ్మీని నామినేట్ చేస్తా. మా ఆమెని నామినేట్ చేయమంటే మీ అమ్మని నామినేట్ చేస్తా అని చెప్పి చేసినట్టుంది. నిన్ను నమ్మానురా, నువ్వు చెప్తేనే కదరా ఇచ్చింది. నువ్వు చెప్తే ఆడియన్స్ కరెక్ట్‌గా రీచ్ అవుతుందన్న ఉద్దేశం ఉందిరా, అందుకే ఇచ్చానురా. డెమాన్ రీతు నిన్ను మోసం చేసిరా అన్నావు కదరా, ఈరోజు నువ్వు నాకు చేసింది కూడా మోసమేరా అని చెప్పి గట్టిగానే ఇచ్చిండు. నమ్మాను కదరా, ఛ అసలు ఒకటి ఉంచుకోవాల్సింది, నేను ఉంచుకుంటే కరెక్ట్‌గా ఉండు, ఛే నేను నమ్మిస్తే అని చెప్పి కోపానికి వచ్చిండు. ఆ తర్వాత కాళ్ళ దగ్గర కూర్చున్నాడబ్బా. నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆయన చైర్లో కూర్చుంటే వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని, అన్న అట్లా కాదన్న, నా పాయింట్స్ అన్ని పెట్టేసిందన్న, అందుకే నేను నామినేట్ చేయడానికి, నా నామినేషన్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వేరే వాళ్ళు నామినేట్ చేసిరానంటే, ఛ ఏందిరా ఇది, సరే పోన్లే అని చెప్పి వదిలేసిండు. కళ్యాణ్ పోయిండు, మళ్ళీ తనజ దగ్గర చేరిండు. మళ్ళీ ముచ్చట పెట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ సంజన, నేను మాట్లాడతారా ఇప్పుడు, ఒక నిమిషం ఆగు నేను మాట్లాడతా అని చెప్పి అప్పుడు బయటకు వచ్చిందంటే, వచ్చి మాట్లాడి తనుజ చుట్టూ తిరగడం తప్ప నీ గేమే లేదు. అసలు నువ్వు ఏ గేమ్ ఆడుతున్నావు? 3 వారాలు ఏం ఆడలేదు అంటే నేను ఒప్పుకుంటా, 3 వారాలు నేనేం ఆడలేదని. 3వ వారం తర్వాత ప్రియ ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ కాగానే అప్పటి నుంచి నిద్రలోకి లేచి తనుజ అనే సెలబ్రిటీని పట్టుకొని చుట్టూ తిరిగి ఒక సెలబ్రిటీ చుట్టూ తిరిగితే చాలు అని చెప్పి సెలబ్రిటీని పట్టుకొని ఒక కంబ పెట్టి, ఆ కంబ మీద తనుజ అని రాసి తనుజ అని దాని చుట్టూ తిరగడం తప్ప, నువ్వు నిజంగా నీకు సత్తా ఉంటే తనుజాని వదిలి నీ గేమ్ నువ్వు ఆడి చూపించు. ఎందుకు వదులుతాడు? చూద్దామన్నాడు. చేద్దాం కాదు, చూద్దాం అన్నాడు అంతే. ఎందుకు వదులుతాడు? ఆయనకి ఏం అవసరం? అసలు ఆ బాండ్ పెట్టుకోకుండా ఉంటే ఆ ఆసామి చేసిన పులిహోర కంటెంట్కి, అతను చేసిన వేరా కంటెంట్కి ఖచ్చితంగా ఆ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్. తనుజతో బాండ్ పెట్టుకుని ముందుకు వస్తా ఆ వీక్ అంతా కూడా టాస్క్లు ఆడడం, అతనికి గాచారం కలిసి వచ్చి ముందుకు వేయడం తప్ప, లేదంటే తుస్సు. ఆ తర్వాత సంజన వచ్చి దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. దివ్యాన్ని నామినేట్ చేసి, మమ్మల్ని 4th పొజిషన్లో ఎందుకు తీసేసినావు నువ్వు ఆ టాస్క్ అప్పుడు? మా కింద శ్రీజ అండ్ సుమన్ శెట్టి అని ఉన్నారు కదా, మమ్మల్ని ఎందుకు తీసేసినావు అంటే, అది అయిపోయిన రీజన్, ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? ఆ వ్యాలిడ్ పాయింట్ పెట్టి మాట్లాడండి. మీరు ఎప్పటిదో చెప్పి పాయింట్, అనవసరమైన పాయింట్ మాట్లాడకండి. అయినా ఆడగలిగే సత్తా ఉన్న పర్సన్ అంటే, మేము ఆడగలిగే సత్తా ఉన్న పర్సన్సే మమ్మల్ని తీసేసినాం, అండ్ నేను 1:14 ఆడగలిగే సత్తా ఉన్న వ్యక్తిని ఏమనుకుంటున్నావు అన్నట్టుగా గట్టిగా మాట్లాడిన తర్వాత బర్నీ అని వెళ్ళిపోవడానికి కారణం, వన్ ఆఫ్ ద కారణం నువ్వే అన్నట్టుగా అంటుంది. అనగానే నేనా, ఏం మాట్లాడుతున్నారు, మీరు నామినేట్ చేశారు, మీరు పంపించారు, మీ వాళ్ళు వెళ్ళిపోయాడు అన్న అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఓటింగ్కి మీరు నన్ను నామినేషన్లోకి తీసుకొస్తే మీరు సేఫ్ జోన్లో ఉండొచ్చు, నాకు తక్కువ ఓట్లు పడితే నేను ఎలిమినేట్ అవుతానని ఫీలింగ్ తోటి నన్ను నామినేట్ చేస్తున్న సంగతి నాకు అర్థమైంది అని అంటుంది. నేనా ఓటింగ్కి భయపడుతున్నాను? ఏం మాట్లాడుతున్నాను? నేను ఓటింగ్కి భయపడే పర్సన్ని కాదు నేను అంటే, ఇవ్వండి మీలా డబుల్ గేమ్లు ఆడను, మన ఇద్దరం కలిసిపోదాం, ఇక మంచిగా మాట్లాడుకుందాం అని చెప్పి ఎంబడే పోయి నామినేట్ చేశారు. అయినా నేను ఈరోజు నామినేషన్ ఎలిమినేట్ అయినా కానీ తలెత్తుకొని పోతా అంటే, మేమే తలకాయ దించుకొని పోతామని ఏమంటుంది. అరుస్తూ ఉంటే ఇంకా దివ్య కంటిన్యూగా మాట్లాడుతుంటే శ్రీజ 2.0 అంటుంది. అనగానే నాకంటూ నా సొంతం పేరుంది దివ్య నిఖిత వేలుమూరి అని అంటే, అంత గుర్తుంచుకునే పేరు కాదులే అని ఏమంటుంది. అంటే సీరియస్గా ఉండి ఏం మాట్లాడుతున్నారు అది మీతో కొంచెం డిస్కషన్ అవుతుంది. ఓవరాల్గా అయితే దివ్య నిఖిత నామినేట్ చేస్తుంది, సింపుల్. సో ఇందులో రీజన్ ఉందా, గట్టి రీజన్ ఉందా అంటే, గట్టి రీజన్ అయితే లేదు. దివ్య నిఖిత నామినేషన్లోకి తీసుకురావాలి అని డైరెక్ట్గా చెప్పేసింది. అందరి ముఖాలకి ఫోన్ ఉంది, నీ ఒక్కదానికి లేదు, అది నీకు కూడా ఉంటే అయిపోద్ది కదా అని చెప్పి నామినేషన్ చేస్తున్నా అని చెప్పింది. నామినేట్ అదే పద్ధతిని చేసింది. ఇక్కడ సందులో సడమయ్య ఎవ్వరు ఎన్ని ఇష్యూస్ ఉన్నా మాధురి గారి మీదకి పోలే. దానికి వెనకాల రీజన్స్ చాలా ఉంటాయి, నయానో భయానో రకరకాల రీజన్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే మాధురి గారి మీదకి పోవాలంటే రీతుతోటి పంచాయతీ అయింది, రీతు పోవచ్చు. ఇంకెవరితోటి మెయిన్గా అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో రీతుతోటి గట్టి పంచాయతీలు అయింది కాబట్టి రీతుతోటి పోవచ్చు. దివ్య నిఖిత కూడా నామినేట్ చేయొచ్చు, మాధురి గారిని చేయలేదు. అట్లా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నా కానీ నామినేషన్ చేయలేదు. అది సేఫ్ గేమ్ ఆడుతారు, అందరూ సేఫ్ గేమ్ ఆడుతారు ఇది. అండ్ సేవ్ సమ్మాన్ కింద ఆయేషాని సేవ్ చేసిండు మన ఈ ఆసామి గౌరవ్. ముందే ఫస్టే ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందే డిస్కషన్స్ జరిగినాయి, అందరూ పోయి రిక్వెస్ట్లు చేసుకున్నారు, ఆయేషా కూడా చేసుకుంది. సో ఆయేషాని అందుకే నామినేషన్ సేవ్ చేసిండు.
నెక్స్ట్ ఇక నామినేషన్లో ఎవరున్నారంటే బిగ్ బాస్ మా చెప్పిండు. రీతు, సాయి, రాము, తనుజ, రమ్య, కళ్యాణ్, సంజన మరియు దివ్య అని చెప్పడంతో అక్కడికి మనకి ఎపిసోడ్ అయిపోయింది. రీతుని మీరు ఈ హౌస్లో చూడాలనుకుంటే ఈ కింది నెంబర్లకి బంద్ చేయి అని పడ్డది. సో ఇది ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. కొంచెం లాగ్ అయినా కానీ ఇంట్రెస్టింగ్గా చెప్పిన అన్న ఫీలింగ్ అయితే నాకు ఉన్నది. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్. నేను మధ్యరాత్రి ముచ్చటతో పొద్దుగాల కలుస్తాను. ఓకేనా, బాయ్.